This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్ లో మనం చేయాల్సిన టాపిక్ ఏంటంటే కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తామండి, విచ్ ఈజ్ మనం EC2 స్టార్ట్ చేస్తాం. సో మనం అంటిల్ లాస్ట్ వీక్ మనం ఏం చేసామంటే నెట్వర్కింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. నెట్వర్క్ మీద పెట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏంటి, తర్వాత సబ్నెటింగ్ కానీ, విపిజి కానీ, ఆ తర్వాత విపిఎన్ కానీ, ట్రాన్సిట్ గేట్వే కానీ చూసాం. యాక్చువల్గా ఒకటి పెండింగ్ ఉందండి, విచ్ ఈజ్ లైక్ నెట్వర్క్ AWS నెట్వర్క్ ఫైర్ వాల్. అది కొత్తగా వచ్చింది, నేను ఇంకా టెస్ట్ చేయలేదు. అది మోస్ట్ ప్రాబ్లీ ఒకవేళ మనకి రాబోయే ఇంకా మనకి 2 months కోర్స్ కాబట్టి ఈ లోపల ఎక్కడో దగ్గర టెస్టింగ్ జరుగుతుంది, ఎక్కడో ఒక రిక్వైర్మెంట్ వచ్చి అలా టెస్టింగ్ చేసినప్పుడు నేను ఎక్కడో దగ్గర దాన్ని ఎంబెడ్ చేస్తాను యాక్చువల్గా మన టైం దొరికినప్పుడు. సరే, సో ఈ రోజు మనం స్టార్ట్ చేయాల్సిన టాపిక్ వచ్చి, ఇది కూడా పెద్ద టాపిక్ అండి, వేరే EC2 అనేది చాలా పెద్ద టాపిక్. సో మనం ఎక్కడ ఏం చేస్తామంటే మీకు పైకి వెళ్ళారు అనుకోండి, పైకి వెళ్ళినాక ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్ కింద మీకు కంప్యూటర్ కింద EC2 ఉంటుంది, ఇక్కడికి వెళ్ళండి. సో EC2 అంటే ఏంటి, EC2 లో ఏమేమి ఉన్నాయి సింపుల్ గా చెప్పాలంటే, మీకు EC2 లో ఏమేమి ఉంటాయంటే ఆబ్వియస్ గా వర్చువల్ మెషిన్స్ ఉంటాయండి. మీకు ఆబ్వియస్ గా వర్చువల్ మెషిన్స్ ఉంటాయి. దాన్ని మనం సింపుల్ గా ఏం చేస్తామంటే దాని పేర్లు మనకి ఇన్స్టెన్సెస్ అని కూడా అంటాము, లేకపోతే సర్వర్స్ అంటాము, ఏదన్నా కూడా ఒకటే పేరు. ఓకే, మీకు ఒకటే పేరు, ఏదన్నా కూడా ఒకటే పేరు అనమాట. వర్చువల్ మెషిన్స్ మామూలుగా అయితే మనం అజూర్ ఎలా అంటే వర్చువల్ మెషిన్స్ అంటాము, ఇక్కడ ఏంటంటే EC2 ఇన్స్టెన్సెస్ అంటాము, లేదా సర్వర్స్ అన్నా కూడా ఒకటేనండి. సో కాబట్టి మనం ఏంటంటే సర్వర్స్ క్రియేట్ చేస్తాము. సెకండ్ ఏంటంటే స్టోరేజ్ అనమాట, EBS వాల్యూమ్స్ అంటాం, ఇవి క్రియేట్ చేస్తాము. ఆ తర్వాత ఇమేజెస్ క్రియేట్ చేస్తాము. అంటే ఏమేమి ఉంటాయండి దీని లోపల, స్నాప్ షాట్స్ గురించి మాట్లాడతాము. తర్వాత ఫిఫ్త్ వచ్చి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గురించి మాట్లాడతాము. తర్వాత సిక్స్త్ వచ్చి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ గురించి మాట్లాడతాము. సారీ, సెవెంత్ వచ్చి ఫైనల్ గా మనకి ఆటో స్కేలింగ్ గురించి మాట్లాడతాం. సారీ, సెవెంత్ వచ్చి ఆటో స్కేలింగ్ గ్రూప్స్ గురించి మాట్లాడతాం. కాబట్టి క్వైట్ ఏ బిగ్ టాపిక్. సో కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేయాలా. సో ఈ రోజు వరకు మనం ఏం చేస్తామంటే EC2 ఇన్స్టెన్సెస్ లో ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయి, అసలు ఏంటి అవి, ఓకే, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. కుదిరితే నేను ఏం చేస్తానంటే రేపు వచ్చి మనం ఏంటంటే ఈ లాంచ్ టెంప్లెట్స్ కూడా అంటే ఈ సెక్షన్ ఉంది సార్, ఇన్స్టెన్సెస్ కింద సెక్షన్ వరకు మనం ఈ రోజు రేపు మాట్లాడాల్సి వస్తుందండి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఆబ్వియస్ గా ఇది మనం చాలా రోజుల నుంచి మనం మెషిన్స్ డిప్లాయ్ చేస్తున్నాం. మనం మెషిన్స్ డిప్లాయ్ చేస్తున్నాం అనమాట. ఇలా మెషిన్స్ డిప్లాయ్ చేసేటప్పుడు బై ద వే ఏమేమి ఉంటాయి యాక్చువల్ గా, లైక్ ఏమేమి మనకి ఫీచర్స్ ఉన్నాయి మధ్యలో, అవన్నీ చెక్ చేయాలన్నమాట, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి. సో నేను ఏం చేస్తానంటే ఇన్స్టెన్సెస్కి వస్తానండి. ఇక్కడికి వచ్చి సారీ, ఇది ఓల్డ్ ఎక్స్పీరియన్స్ లో ఉంది, ఓల్డ్ కొత్త కొత్త కన్సోల్కి వెళ్దాం. ఇది కొత్త కన్సోల్ బై ద వే, చండాలమైన కన్సోల్ ఇది, దీనివల్ల ఇబ్బంది తప్ప నాకేం లేదు. సో ఈజీగా నావిగేషన్ చాలా ఈజీగా ఉంటుంది. మేబీ ద రీజన్ మైట్ బి నా మానిటర్ 19 inches అయి ఉండొచ్చు, దట్ మైట్ బి ద రీజన్. సో పెద్ద మానిటర్ అయితే అన్ని కనిపించచ్చేమో నీట్ గా, అందువల్ల కూడా ఇబ్బంది అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఒక రకంగా చూస్తే ఇబ్బందిగానే ఉంది నాకు, కొంచెం స్క్రోల్ అప్ చేయడం, స్క్రోల్ డౌన్ చేయడం కానీ అంతా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. తెలుగులో ఒక సామెత ఉంది, మూలిగే నక్క మీద తాటిపండు పడిందంట, అది ఉంటే అట్లాగా ఇది జాలక గో టు మీటింగ్ వాడు చేంజ్ చేశాడు డిజైన్. మళ్ళీ మీరు చూసే ఉంటారు, గమనించారా? అందరికి చేంజ్ అయిందా? గో టు మీటింగ్ కొత్త డిజైన్ వచ్చిందండి. గో టు మీటింగ్ అది కొంచెం హడావిడిగా ఉంటుంది, స్క్రీన్ కొంచెం మీరు జూమ్ ఇన్ చేయాలా, జూమ్ అప్ చేయాలా, కొంచెం తలెప్పుడు అలవాటు పడాలి దానికి కొంచెం. సో సరే, ఎనివే తప్పదు, వాడు ఇచ్చింది వాడుకోవాలి కాబట్టి. సరే, మనం ఏం చేద్దాము, నేను ఫస్ట్ లాంచ్ ఇన్స్టెన్స్ అంటానండి. లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే వీటిని ఏమంటారంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్ అంటారు. ఏంటి అమెజాన్ మెషిన్ ఇమేజ్? మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు దాకా చాలా సార్లు మనం మెషిన్స్ క్రియేట్ చేసామన్నా. మెషిన్స్ అన్న వాట్ ఐ మెంట్ ఇస్ వన్ మోర్ పేర్ అండి. ఓకే, ఇన్స్టెన్స్ అన్నా, సర్వర్స్ అన్నా, యాజ్ ఐ సెడ్ మెషిన్స్ అన్నా అన్ని ఒకటే. ఓకే, సో ఇప్పుడు మీరు మెషిన్స్ క్రియేట్ చేశారు యాక్చువల్గా. సో క్రియేట్ చేసినప్పుడు మీరు ఎక్కడా కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేయలేదు.
మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ లైనక్స్ అయి ఉండొచ్చు, విండోస్ అయి ఉండొచ్చు, మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేదు. బేసిక్ గా ఆల్రెడీ ఉంది, ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకొని దాని నుంచి మీరు డిప్లాయ్ చేశారు, అది జరుగుతుంది. అదే ఇక్కడ అమెజాన్ మెషిన్ ఇమేజ్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఇమేజ్ ఉంది, దాని నుంచి మనం తీసుకొని మనం డిప్లాయ్ చేస్తున్నాం, దట్స్ అమెజాన్ మెషిన్ ఇమేజ్. సరే, నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయండి. ఈ మధ్య రీసెంట్ గా మ్యాక్ కూడా వదిలారు. మీరు కిందకి వెళ్ళారు అనుకోండి, మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే, సో ఇక్కడ మీకు రెడ్ హ్యాట్ ఉంది, సూజీ ఉంది, విండోస్ ఉంది, ఉబుంటూ ఉంది, సెంటోస్ ఉండదు అనుకుంటాను డిఫాల్ట్ గా. సో ఇవన్నీ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, డిఫాల్ట్ గా ఏడబ్ల్యూఎస్ మనకు వస్తున్న ఇమేజెస్ ఇవేంటంటే ఫ్రీక్వెంట్ గా అప్డేట్ అవుతూ ఉంటాయండి. ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్క ఇమేజ్ కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏఎంఐ ఐడి ఉంటుందండి. మనకి ఏఎంఐ ఐడి ఉంటుంది అనమాట. అంటే ఏఎంఐడి స్టాండ్స్ ఫర్ అమెజాన్ మెషిన్ ఇమేజ్. సో ఈ ఏఎంఐ ఐడి మీరు కూడా మనం కూడా క్రియేట్ చేస్తాం. ఏఎంఐస్ మనం క్రియేట్ చేసినప్పుడు కూడా మీకు ఏంటంటే ఇలా ఏఎంఐ వస్తుంది అనమాట. ఆ ఐడి వచ్చి మన చేతిలో ఉండదండి. ఆ ఏఎంఐ అనేది కామన్ గా ఉంటుంది కానీ, ఓకే, ఐడి అనేది ఏ ఆల్ఫా న్యూమరిక్ ఐడి ఉంది చూసారా, అది మన చేతిలో ఉండదు, ఆటోమేటిక్ గా ర్యాండమ్ గా అసైన్ అవుతుంది. నా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో మనం డిఫాల్ట్ ఇమేజ్ వాడుకోవచ్చు. అంటే ఏంది, విండోస్ అయినా లైనక్స్ అయినా డిఫాల్ట్ ఇమేజ్ వాడుకుంటాం, కానీ మొత్తం అదే వెళ్ళదండి. ఎందుకంటే దీన్ని ఏమంటారంటే వెనిలా ఫ్లేవర్ అంటారు. వెనిలా ఫ్లేవర్ విఎం ఆర్ మెషిన్ ఇమేజెస్ అంటాం యాక్చువల్ గా. అంటే ఏంటంటే ఇది జస్ట్ ప్లేన్ అండి. ఇప్పుడు వెనిలా ఐస్ క్రీమ్ అనేది ఏంటి, సో ఇప్పుడంటే బాస్కిన్ రాబిన్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, అమూల్ అని వచ్చినాయి అనుకోండి. ఒకప్పుడు మీరు మీ ఊర్లో ఐస్ క్రీమ్ పోతే వెనిలా ఐస్ క్రీమ్ ఒకటే ఉండేది, అట్లీస్ట్ నేనున్న ఊర్లో అయితే. ఓకే, ఎక్స్ట్రా దాని మీద టాపింగ్స్ ఎక్కువ తెచ్చుకోవాల్సి వచ్చేది, అవునా? సో అంటే వెనిలా అంటే ప్లేన్ అనమాట, ఏం స్పెషల్ గా దాని మీద ప్యాచెస్ ఏం లేవు. అంటే వాళ్ళు సెక్యూరిటీ పరంగా అప్డేట్స్ ఏమి చేయలేదు, జస్ట్ ఓఎస్ మాత్రం మీరు ఇస్తున్నాను. దాని మీద మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుని మనకు కావాల్సిన మనకు కావాల్సిన ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ మై ఏఎంఐస్ కింద వస్తుంది. ఇప్పుడు మై ఏఎంఐస్ కింద వస్తే చూస్తే మీరు డెవాప్స్ క్లాస్ బిల్డర్ ఉంది. నిన్న సాయంత్రం డెవాప్స్ క్లాస్ చెప్పాను. డెవాప్స్ క్లాస్ లో భాగంగా మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇది ఏంటంటే ఇది నేను క్రియేట్ చేసిందండి. ఎప్పుడు క్రియేట్ అయింది మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఎప్పుడు క్రియేట్ అయింది, ఇది ఏడబ్ల్యూఎస్ లో భాగంగా అనుకుంటాను. సో మీకు డిసెంబర్ 20 క్రియేట్ అయింది, విచ్ ఇస్ నిన్న అనమాట. సో ఇక్కడ చేస్తే నేను ఏం చేయొచ్చు, ఈఏఎంఐ కూడా సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్ చేయొచ్చు. ఈఏఎంఐ కూడా సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మై ఏఎంఐస్ దగ్గర ఏముంటుందంటే మీరు క్రియేట్ చేసిన ఇమేజెస్ మాత్రం ఇక్కడ కనిపిస్తాయి. వేరే క్విక్ స్టార్ట్ కి వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తాయి. ఇనిషియల్ గా మనం ఇక్కడ నుంచి ఇది వాడుకున్నా కూడా తర్వాత ఏంటంటే మన ఓన్ ఏఎంఐస్ క్రియేట్ చేస్తాం, అది ఎలాగో మీకు చెప్తాను. అది కాకుండా మీకు థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ ఉంటాయండి. సో థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ కూడా మీకు ఇక్కడ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టామ్ క్యాట్ సర్వర్ కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. టామ్ క్యాట్ ఈజ్ అప్లికేషన్ సర్వర్. ఇక్కడికి వచ్చి నేను టామ్ క్యాట్ అన్నాను అనుకోండి, మీకు టామ్ క్యాట్ సర్టిఫై బై బిట్నామీ అని వస్తుంది, అంటే వాళ్ళ ఇమేజ్ అన్నమాట. అలా కాకుండా మీకు కొన్నిసార్లు సిస్కో కావాలి, ఫైర్ వాల్ కావాలా, ఫైర్ వాల్ ఇక్కడ ఉంటుంది. లేకపోతే F5 ఫైర్ వాల్ కావాలి అంటే ఏంటంటే కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు, ఇక్కడ నుంచి మీరు కొనుక్కొని యూస్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఇక్కడ నుంచి తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ VPN అని ఉంటుంది, మీరు ఇది తీసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు అవసరం లేదులేండి, బట్ చెప్తున్నా. సో మామూలుగా అయితే ఈవెన్ మీరు కూడా మీది ఒక ప్రోడక్ట్ ఉంది అనుకోండి, మీరు డైరెక్ట్ ఇక్కడ పెట్టేసి తీసుకెళ్ళి సో అంటే వర్చువల్ ఎడిషన్ అనమాట, మీరు తీసుకొని వాడుకోవచ్చు. అలా కాకుండా కమ్యూనిటీ ఏఎంఐస్ అంటారండి. కమ్యూనిటీ ఏఎంఐస్ అంటే వేరే వాళ్ళు షేర్ చేసి జాగ్రత్తగా వాడుకోవాలి. దీని లోపల ఏముందో మనకు తెలియదు, కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది. మోస్ట్లీ మీరు కమ్యూనిటీ ఏఎంఐస్ దాకా పోరు. ఒకవేళ పోయినా కూడా ఆ ఏఎంఐ తీసుకొని మీకు కావాల్సింది బిల్డ్ చేసుకుంటారు తప్పితే, మీరు కావాల్సింది బిల్డ్ చేసుకొని మీ ఓన్ ఏఎంఐస్ వాడుకుంటారు తప్పితే దీన్నే వాడాల్సింది లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు మై ఏఎంఐస్ ఎక్కువ వాడతారండి. మీరు మోస్ట్ ప్రాబబ్లీ మై ఏఎంఐస్ ఎక్కువ వాడతారు. ఎందుకు అంటే మీరు కస్టమ్ గా క్రియేట్ చేసిన కస్టమ్ ఇమేజెస్ ఉంటాయి కాబట్టి దాంట్లో సెక్యూరిటీ పరంగా కానీ మానిటరింగ్ పరంగా ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి ఇవే వాడతారు. ఓకే, నా ఇక్కడ అమెజాన్ లైనక్స్ వచ్చి ఓన్లీ అమెజాన్ మాత్రమే ఉంటుందండి. సో మిగతా అన్ని కూడా మీరు చూసినట్లయితే థర్డ్ పార్టీ ఓఎస్లు అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అమెజాన్ లైనక్సే తీసుకుంటాను.
ఇంతకుముందు అమెజాన్ లైనక్స్ 1 ఉండేది, వాళ్ళు దాన్ని డిప్రికేట్ చేసి 2 ఇచ్చారు. ఇప్పుడు సెలెక్ట్ అంటాను. ఓకే. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఇక్కడ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే మీరు ఇన్స్టెన్స్ ఫ్యామిలీస్కి వచ్చారనుకోండి, రైట్ నో మీరు చూసినట్లయితే ఎలా ఉంది, T1 T2 T3 ఇలా ఉంది కదా. ఇంతకు ముందు డిఫరెంట్గా ఉండేదండి. ఓ పని చేద్దాము, నేను ఏం చేస్తానంటే ఒహాయోకి వెళ్దాం. ఒహాయోలో ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ మీకు మెమరీ ఆప్టిమైజ్డ్, కంప్యూట్ ఆప్టిమైజ్డ్, తర్వాత లైక్ జనరల్ పర్పస్ ఇలా డిఫరెంట్ ఉండేదన్నమాట. ఇఫ్ దట్ ఈస్ ద సేమ్ కేసా కాదని ఒహాయోలో ఒకసారి చెక్ చేద్దాం, జస్ట్ టు మేక్ షూర్. లెట్ ఇట్ కమ్. ఓకే, సో నేను ఏం చేస్తాను, సెలెక్ట్ నెక్స్ట్ వెళ్తాను. నెక్స్ట్ వెళ్ళి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇన్స్టెన్స్ ఫ్యామిలీస్కి వచ్చామనుకోండి. కమాన్, ఇక్కడ కూడా అదే ఉందండి, మార్చేశారు యాక్చువల్గా. ఓకే, మేబీ ఎక్కడో ఏదో ఒక లొకేషన్ ఖచ్చితంగా ఉంటుంది పాత్. ఇంకా మేబీ ఒకవేళ లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి యాజ్ యూజువల్గా మనకి ఇండియాకి వచ్చామనుకోండి, ముంబైకి వచ్చాను అనుకోండి, ముంబైలో ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మీకు అన్ని ఇచ్చి ఉంటాడండి, T2 T3 అని, కొంచెం కన్ఫ్యూజన్ యాక్చువల్గా. బట్ మీరు ఏంటంటే కొంచెం డాక్యుమెంటేషన్ చదవాల్సి వస్తుంది. నార్మల్గా T2 వచ్చి T2 T3 T4 ఇవన్నీ ఏంటంటే మీకు ఆర్ ఎం సిరీస్ రెగ్యులర్ విఎమ్స్ అనమాట బేసిక్గా. అలా కాకుండా సి సిరీస్ అయితే మీకు కంప్యూట్ కోసం అని, ఆర్ వచ్చి మీకు మెమరీ ఆప్టిమైజ్డ్ అని, ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. బట్ లెట్స్ సి, ఒకవేళ ముంబైలో కూడా చేంజ్ అయిపోయిందా లేకపోతే అలాగే ఉందో చూద్దాం. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఏందండి, మీకు నెంబర్ ఏంటంటే మీకు ఎక్కువగా నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎం సిరీస్ తీసుకున్నాం అనుకోండి, M1 M2 M3 M4 M5. ఒక పని చేస్తాను చూడండి, M1 తీసుకుంటాను. M1 తీసుకొని నేను ఏం చేస్తాను, M1 X లార్జ్ అని సెలెక్ట్ చేశాను అనుకోండి, మీకు ఏం చేస్తుంది ఇక్కడ, మీకు సింపుల్ గా ఇట్లా చూపిస్తుంది కదా. ఇంతకు ముందు ఏం చూపించేది అంటే CPU కూడా చూపించేది, ఏ టైప్ ఆఫ్ CPU కూడా చూపించేది, ప్రస్తుతం చూపించట్లేదు. ఐ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి M3 తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఇంతకుముందు ఏ టైప్ ఆఫ్ CPU అన్ని కావాలని వాళ్ళని మార్చేశారు యాక్చువల్గా. ఓకే, లెట్స్ సీ ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. అన్ని చోట్ల మార్చేశారా లేకపోతే ఒక చోట అని డౌట్ ఉంది నాకు. అన్ని చోట్ల మార్చేశారండి. ఓకే ఫైన్, సరే. సో మరి ఈ నెంబర్కున్న ఇంపార్టెన్స్ ఏంటండి, ఈ నెంబర్కున్న ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నారు, EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మీకు స్టార్టింగ్ లో ఏం చెప్పాను, ఇవన్నీ కూడా వర్చువల్ మెషిన్స్ అండి, ఒక ఫిజికల్ సర్వర్ మీద రన్ అవుతుంటాయని చెప్పాను. ఇప్పుడు ఆ ఫిజికల్ సర్వర్ కొత్తదా పాతదా ఎలాగా, మీరు M1 తీసుకుంటే ఇట్స్ ఓల్డ్ హార్డ్వేర్ అండి. M1 అనేది ఓల్డ్ హార్డ్వేర్ అనమాట. మేబీ ఒక 5 ఏళ్ల ముందు హార్డ్వేర్, 4 ఏళ్ల ముందు హార్డ్వేర్, అంటే మనకు తెలియదు ఎన్నో ఏళ్ల ముందని. బట్ మీరు సింపుల్ గా తీసుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ తీసుకుంటే M1 అంటే ఓల్డ్ హార్డ్వేర్, వేరాస్ M5 అంటే లేటెస్ట్ హార్డ్వేర్, అండర్లైన్. సో అగైన్ కన్ఫ్యూజన్ వస్తుంది, నేను ఏది తీసుకోవాలి, మీరు ఏది తీసుకోవాలి, కన్ఫ్యూజన్ అవసరం లేదండి. ఇప్పుడు ఎవరు పలానా హార్డ్వేర్ వాడాలి, ఆర్ పలానా M1 M2 M3 M4 M5 వీటిల్లో ఏదో ఒక స్పెసిఫిక్ గా వాడాలి అని వాళ్ళు చెప్తే అప్పుడు మాత్రమే మనం వాడాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు డైరెక్ట్ గా ఏది లేటెస్ట్, లైక్ M5 ఉంది అనుకోండి, M5 వాడుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ చెప్తారు, లెట్ మీ షో యూ. నేనేం చేస్తానంటే నేనేమంటాను, మార్కెట్ ప్లేస్కి వెళ్తాను. మార్కెట్ ప్లేస్కి వెళ్ళి లెట్స్ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి నేను ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, F5 అన్నాను అనుకోండి. సో బిగ్ ఐపీ ఇది వచ్చింది యాక్చువల్గా. దిస్ ఇస్ బేసికలీ లోడ్ బ్యాలెన్సర్. ఇలా సెలెక్ట్ చేశాను అనుకోండి, I want to వెళ్ళాను అనుకోండి, వాళ్ళు చెప్తారనమాట ఏమేమి సపోర్ట్ చేస్తుంది చూడండి. T2 మీడియం ఎంత ఉంది. కిందకు వచ్చామనుకోండి, కిందకు వస్తే వీళ్ళు చూస్తే వాళ్ళు M2 నుంచి సపోర్ట్ చేస్తున్నారు, సరే M3 నుంచి సపోర్ట్ చేస్తున్నారు చూడండి. M3 నుంచి M5 దాకా ఉంది తప్పితే M2 కానీ M1 కానీ లేదు. అవునా? సో కాబట్టి ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ లో మీరు M2 కానీ M1 కానీ వాడడానికి లేదు. బట్ వీళ్ళు M5 లో కూడా అన్ని మోడల్ సపోర్ట్ చేయరు కొన్నిసార్లు యాక్చువల్గా. M3 లో లార్జ్, ఎక్స్ లార్జ్, 2X లార్జ్ ఉంది కానీ M2 మైక్రో, M3 మైక్రో అలాంటి ఏం లేవు. సో కాబట్టి ఇలా ఇచ్చి ఉంటారు. ఇలాంటి రిక్వైర్మెంట్ లో ఇదిగోండి M5 కూడా మీరు వాడుకోవచ్చు, ఫలాంది వాడుకోవచ్చు అనుకుంటే డైరెక్ట్ గా అది వాడుకోవచ్చు అండి. అలా కాకుండా వాళ్ళు లేదు మీరు M3 మాత్రమే వాడుకోవాలన్నప్పుడు అటువంటి టైంలో మీరు ఏం చేయాలి, వాళ్ళు ఏది స్పెసిఫై చేశారో అలా వాడుకోవాలి. ఇలా స్పెసిఫై చేయనప్పుడు, ఇలా మీకు స్పెసిఫై చేయనప్పుడు మనం ఏం చేస్తామంటే,
ఏదైతే లేటెస్ట్ వెళ్తామో దాన్నే వాడుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడ అవుతుందంటే మీకు ఆర్టెక్స్ లెవెల్లోనే డిసైడ్ అయిపోతాయండి. ఆర్టెక్స్ లెవెల్లోనే మనం ఏది వాడాలా ఏది వాడకూడదు అని డిసైడ్ అయిపోతారు. సో అప్పుడు చెప్తారు, వాళ్ళు చెప్తారు. బట్ మీకేందంటే డిసైడ్ చేసుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఏది లేటెస్ట్ అది చేసుకోండి. లేదా అప్లికేషన్ వచ్చి నాకు ఇదే కావాలంటే అది సెలెక్ట్ చేయండి. ఓకే, సరే సెలెక్ట్ చేయండి. సో అదనమాట ఫ్యామిలీ. మీకు ఏ ఫ్యామిలీ కావాలో సెలెక్ట్ చేసుకోవాలంటే T1 T2 T3 మోస్ట్ ప్రాబ్లీ మీరు టీ సిరీస్ సరిపోతుంది. అలా కాకుండా కొన్నిసార్లు మీకు మెమరీ ఎక్కువ కావాలా, CPU ఎక్కువ కావాలా అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలా, మెమరీ వచ్చి 6. సో మీరు ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ చేయొచ్చండి. ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయండి. యాక్చువల్ గా ఇక్కడ డాక్యుమెంట్స్ గురించి చదవాలా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే AWS EC2 ఇన్స్టెన్స్ టైప్స్కి వచ్చామనుకోండి. ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఏంటి సంగతి, ఏది ఎందుకు అని. ఇక్కడ జనరల్, ఇవన్నీ కూడా జనరల్ పర్పస్ అండి. జనరల్ పర్పస్ అంటే వీళ్ళు ఏమంటారు, జనరల్ పర్పస్ ఇన్స్టెన్స్ ప్రొవైడ్స్ బ్యాలెన్స్ ఆఫ్ కంప్యూట్ మెమరీ నెట్వర్కింగ్. అంటే ఇదేం చెప్పంటే అన్ని వర్క్ లోడ్స్ తగినట్టుగా మీరు వాడుకోవచ్చు. కొన్నిసార్లు డేటాబేసెస్ వాడారనుకోండి, డేటాబేసెస్ కి CPU ఎక్కువ కావాలా, అటువంటిప్పుడు కంప్యూటర్ ఆటోమైజ్ చేస్తే మీకు ఏమవుతుంది, instances belong to this family are suited for batch processing, media encoding, high performance compute దీనికోసం అనమాట. సో మీకు ఏంటంటే ఇవి. అదే మీకు మెమరీ ఆప్టిమైజ్డ్ వెళ్ళారనుకోండి, ఇక్కడ వచ్చి మెమరీ ఎక్కువ, ఈ యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్ ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మీకు. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీకు ఏది కావాలో చూస్ చేసుకోవాలా. ఇది ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద వర్క్ లోడ్, అది డేటాబేసా, ఫైల్ సర్వరా, మీడియా సర్వరా, ఏమైనా వెబ్సైట్ హోస్ట్ చేస్తే ఇవన్నీ దాన్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ అగైన్ ఇదంతా కూడా డిజైన్ లో వస్తుంది స్టార్టింగ్ లో. సో ఎవరు కూడా ప్రాజెక్ట్ ని డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేశారండి. సివిఓ వచ్చి ఫోన్ చేసి నాకు ఇది కావాలి అంటే వెంటనే ఇంప్లిమెంట్ చేయరు. ఒక ప్రొసీజర్ ఉంటుంది, హై లెవెల్ డిజైన్ అని, లో లెవెల్ డిజైన్ అని, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అని, ఇంప్లిమెంటేషన్ అని, ఓకే, హైపర్ కేర్ అని, ఇట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది. దాని ద్వారా వెళ్దాం, అది లాస్ట్ లో మాట్లాడదాం. నేను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్తాను ఏమేం చేయొచ్చు అని చెప్పి. ఓకే, సరే. ఎక్కడున్నాం, ఎక్కడున్నాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మీకు టైప్. ఇక్కడ టైప్ చెప్పడానికి ఏం లేదండి, సింపుల్. మీకు ఇక్కడ ఏంది, ఒక్కొక్క టైప్ కి ఒక్కొక్క మెమరీ అండ్ CPU ఉంటుంది. మీకు ఏది కావాలో చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 CPU 4 GB కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరాస్ 2 CPU 8 GB సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ 2 CPU 6 GB కావాల్సి వస్తే మీకు రిక్వైర్మెంట్ మీరు ఇంకా చేంజ్ చేయడానికి ఉండదండి. నాకు 6 GB ఇక్కడ 4 or 8 ఏ దగ్గరగా ఉంటే అది దగ్గర తీసుకోవాలి తప్పితే మీరు అమెజాన్ కి ఫోన్ చేసి నాకు 6 GB కావాలంటే కుదరదు అంటారు వాళ్ళు సింపుల్ గా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉందండి. ఇక్కడికి వచ్చి మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, 8 GB T2 2x లార్జ్ తీసుకుంటే 8 CPU అండ్ 32 gigs ఆఫ్ ర్యామ్ ఉంది. ఇదే మీరు వేరే దగ్గరికి పోతే ఎం సిరీస్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు సిరీస్ లో కూడా మీరు చూస్తే 32 GB సంథింగ్ ఉంటుంది అనమాట. రెండు ఒకటి కాదండి, ఎందుకంటే మీకు ప్రైజింగ్ లో డిఫరెన్స్ వచ్చేస్తుంది మీకు యాక్చువల్ గా. ఎందుకంటే దానికి అడ్వాన్స్ ఫీచర్స్ ఉండొచ్చు, ప్రాసెసర్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఇదేంటంటే జనరల్ పర్పస్ అన్నమాట. సో కాబట్టి 8 CPU 32 వచ్చి ఇంత కదా, కాబట్టి నేను అదేదో C సిరీస్ లోను R సిరీస్ లో తీసుకుంటానంటే కుదరదు. ప్రైజింగ్ దగ్గర మీకు తేడా వచ్చేస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, మీరు చూస్తే నాకు 1 CPU 1 GB ర్యామ్ కావాలంటే T2 మైక్రో ఈజ్ ఫైన్. ఇది ఎప్పుడు వాడేది కాబట్టి T2 మైక్రో. అండ్ మీకు ఇన్స్టెన్స్ ఇక్కడ స్టోరేజ్ ఉందండి, దీన్ని మళ్ళీ మాట్లాడదాం. దీనికి మనం ఐ థింక్ మనం బుధవారం క్లాస్ లో మాట్లాడతాము. EBS స్టోరేజ్ గురించి, స్నాప్ షాట్స్ ఇవన్నీ కూడా అప్పుడు మాట్లాడతాము. సో రైట్ నౌ ఏం చేస్తారంటే దీన్ని ఇగ్నోర్ చేయండి, ఇన్స్టెన్స్ స్టోరేజ్ ని. రిమైనింగ్ అలాగే ఇది ఈ EBS ఆప్టిమైజ్డ్, ఈ రెండు కూడా నేను EBS వాల్యూమ్స్ చెప్పేటప్పుడు చెప్తాను. సో అయితే కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటానండి, జస్ట్ నాకు గుర్తు చేయండి. EBS వాల్యూమ్ చెప్పేటప్పుడు సార్ మీరు EBS ఆప్టిమైజ్ చెప్తానని చెప్పండి. చాలా సింపుల్ డిఫరెన్సే చెప్తాను. అండ్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అండ్ మీకు ఆబ్వియస్ గా నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది చెప్తుంది. సో ఆబ్వియస్ గా మనకి T2 మైక్రో తీసుకుంటే లోగానే ఉంటుంది, ఎందుకంటే చిన్న సర్వర్ కాబట్టి. సో ఇది సెలెక్ట్ చేసి నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ వచ్చారనుకోండి, మీకు మోర్ దెన్ ఒక ఇన్స్టెన్స్ కావాలంటే మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఒక సమస్య ఉందండి. మీరు రెండు VMs ఇచ్చుకోవచ్చు. ప్రతి ఒక్క అకౌంట్ లో కూడా ఒక లిమిట్ ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు 200 అకౌంట్లు, 200 సర్వర్లు, 300 సర్వర్లు క్రియేట్ చేస్తారంటే కుదరదు, అలా వర్కౌట్ కాదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా లిమిట్ ఉంటుంది. లిమిట్ అంటే ఎక్కడ ఉంటుందంటే మీకు నేను క్యాన్సిల్ చేసి
ఇక్కడ మీకు EC2 డాష్ బోర్డ్ లో లిమిట్స్ అని ఉంటాయి. ఇక్కడ వీళ్ళు చెప్పుంటారనమాట ఎన్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు C4 డెడికేటెడ్ సర్వర్ అయితే ఇంతే ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి నేను లిమిట్స్ వచ్చి నేను ఏమంటానంటే కిందకు వచ్చి సో చూద్దాం నేను ఏం చేస్తాను. C4 ఉంది. ఏదో సిపియూస్ లిమిట్ ఇచ్చి ఉంటారండి ఒక దగ్గర లాంచ్ కాన్ఫిగరేషన్ లో కిందకు వచ్చాను అనుకోండి ఎన్ని CPU లాంచ్ చేయొచ్చు అని ఇచ్చి ఉంటారు యాక్చువల్ గా మీకు. ఇవన్నీ కూడా డెడికేటెడ్ అనమాట. మీరు చూసే డెడికేటెడ్ సర్వర్స్ డెడికేటెడ్ గా మీకు ఇస్తారు యాక్చువల్ గా ఫిజికల్ సర్వర్స్. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఏమంటున్నారంటే సెక్యూరిటీ గ్రూప్స్ మాక్సిమం 2500 ఇక్కడ ఇచ్చి ఉంటాడు. ఇంటర్ఫేసెస్ ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా ఎలాస్టిక్ ఐపీస్ వచ్చి 5, విపిసిస్ వచ్చి నాకు లిమిట్ ఎంత ఉంది, విపిసిస్ 20. ఇదేంటి యాక్చువల్ గా చూడండి లిమిట్ అండ్ ఆల్ స్టాండర్డ్ ఎవ్రీథింగ్ మీకు వచ్చి 540 VCPs దా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా లిమిట్స్ ఉంటాయి అనమాట ఎంత క్రియేట్ చేసుకోవచ్చు అని. ఒకవేళ ఆ లిమిట్ రీచ్ అయిపోయారు అనుకోండి ఇక్కడ చూస్తే ఆన్ డిమాండ్ మీకు ఇక్కడ 64 CPUs దాకా ఉన్నాయి. అంటే మొత్తం ఇచ్చుంటాడు ఎఫ్ సిరీస్ ఎంత, పి సిరీస్ ఎంత అని చెప్పి దాన్ని బట్టి. సో కాబట్టి మీరు ఆ లిమిట్స్ క్రాస్ అయిపోయారు అనుకోండి ఆర్ సరిపోవట్లేదు అనుకోండి మీకు టికెట్ రేస్ చేశారంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ గా నాకు 5 VPCs ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే మోర్ నెంబర్ ఆఫ్ VPCs వచ్చినాయి. మోర్ నెంబర్ ఆఫ్ VPC ఎందుకు వచ్చిందంటే నేను రిక్వెస్ట్ పెట్టాను. నాకు 20 VPCs ఉన్నాయి లిమిట్ యాక్చువల్ గా. మీరు రిక్వెస్ట్ అడగవచ్చు ఇట్లా నాకు ఎక్కువ కావాలంటే వాళ్ళు ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. అంత అవసరం లేదు బట్ చెప్తున్నాను. సో ఇక్కడికి వచ్చి నేను ఆ లిమిట్స్ చూసుకోవాలి మీరు. సో లెట్ మీ లాంచ్ ద ఇన్స్టెన్స్ అగైన్. T2 మైక్రో తీసుకుందాం. నెక్స్ట్ B27 వెబ్ సర్వర్స్ ఇస్తాను. సో కాబట్టి ఇక్కడ ఎన్ని VMs కావాలో అన్ని VMs ఇచ్చుకోండి యాజ్ పర్ యువర్ లిమిట్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నేను ఎందుకు దీన్ని రికమెండ్ చేయనంటే మీరు ఇక్కడ 3 VMs ఇచ్చారనుకోండి 3 వెళ్ళి ఒకే సబ్నెట్ లో కూర్చుంటాయి. మీరు చూసినట్లయితే కింద వెబ్ సర్వర్ సబ్నెట్ ఉంది కదా, ఆ 3 ఒక దగ్గరికి వెళ్తాయి. రియల్ టైం లో అలా చేయం కదా. మనం ఏం చేస్తాం, మన సర్వర్స్ అన్ని కూడా బిట్వీన్ ద సబ్నెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసిస్తామండి. అది ఇక్కడ నుంచి చేయలేరు. అది చేయాలంటే మీకు ఏంటంటే ఆటోమేషన్ కావాలా, ఆటోమేషన్ యూజ్ చేసుకొని చేయాలా. బట్ రైట్ నౌ మనం దూరం పోలేదు కాబట్టి రైట్ మీరు ఎన్ని సర్వర్స్ ఇచ్చినా కూడా అవన్నీ కూడా ఒకే సబ్నెట్ లో కూర్చుంటాయి. సో కాబట్టి ఒక సర్వర్ ఇవ్వండి. సో నేను ఎలా చేయాలి అని చెప్పి మీకు డెవాప్స్ లో నేర్చుకుంటారు. ఇప్పుడు నేను 10 సర్వర్లు ఇచ్చాను అనుకోండి, ఈ 10 సర్వర్లు వచ్చి 5 సబ్నెట్లు రెండు డిప్లాయ్ అవ్వాలనుకోండి ఎలా చేయాలా. సో దీన్ని యూజ్ చేసి చేయొచ్చు, ఇది ఆటోమేషన్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట మనం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఆబ్వియస్ గా స్పాట్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి. ఇది కూడా రేపు మాట్లాడతాము, స్పాట్ ఇన్స్టెన్సెస్. సో డోంట్ వరీ. నెట్వర్క్ మీకు VPC తెలిసిందే, సబ్నెట్ తెలిసిందే, పబ్లిక్ IP తెలిసిందే. ప్లేస్మెంట్ గ్రూప్, ఈ ప్లేస్మెంట్ గ్రూప్ అనేది ఏంటి? నౌ ఈ ప్లేస్మెంట్ గ్రూప్ అనేది మీకు ఈ ప్లేస్మెంట్ గ్రూప్ లో మొత్తం 3 ఉంటాయండి. యాక్చువల్ గా మీరు ప్లేస్మెంట్ గ్రూప్ సెలెక్ట్ చేస్తే ఈ ప్లేస్మెంట్ గ్రూప్ లో కిందకు వచ్చి క్రియేట్ ఏ ప్లేస్మెంట్ గ్రూప్ అని చెప్పి మీకు స్ట్రాటజీ వచ్చి 3 ఉంటాయండి. ఇది నేనైతే ఈ రోజు దాకా ఇప్పటిదాకా నా ఎక్స్పీరియన్స్ లో నేను ప్లేస్మెంట్ గ్రూప్ వాడలేదండి. బట్ మీకు చెప్తాను ఏంటి సంగతి అని చెప్పి. సో క్లస్టర్ ఉంది, స్ప్రెడ్ ఉంది, పార్టిషన్ ఉంది. ఓకే, సో క్లస్టర్ సపరేట్ చెందింది, వేసే స్ప్రెడ్ అండ్ పార్టిషన్ ఒక కోవకు చెందినవి. సో క్లస్టర్ అంటే ఏంటంటే ఇది నార్మల్ గా నేను ఏం చెప్పాను, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మీ దగ్గర ఒక 10 మెషిన్లు ఉన్నాయనుకోండి, ఆ 10 మెషిన్లు కూడా మీరు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ లో డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టండి. ఎందుకు, ఒకవేళ అవైలబిలిటీ జోన్ ఒకటి పోయినా కూడా మీకు మిగతాయి ఉంటాయి కాబట్టి యు ఆర్ సెక్యూర్ గా ఉంటారని చెప్పాను. అయితే దీంతో ఒక ప్రాబ్లం కూడా ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఈ సర్వర్స్ అన్ని కూడా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ అంటే లిటరల్ గా డిఫరెంట్ డేటా సెంటర్స్ లో ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే మీకు ఏమైనా హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్ ఉంది అనుకోండి బేసిక్ గా. సో నేను ఏం చెప్తున్నాను మీకు, సో లెట్స్ టేక్ ఎ డయాగ్రామ్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 అవైలబిలిటీ జోన్స్ తీసుకుంటానండి సింపుల్ గా చెప్పాలంటే.
సో నేను ఏమంటాను యాక్చువల్గా ఇది వచ్చి యూఎస్ ఈస్ట్ 1A యూఎస్ హైఫన్ ఈస్ట్ హైఫన్ 1A 1B 1C 1A 1B 1C ఇలా 3 ఉన్నాయి. నౌ రికమెండెడ్ ప్రాక్టీస్ నేను మీకు ఏం చెప్పాను, ఒక 3 సర్వర్లు ఉన్నాయనుకోండి, వెబ్ సర్వర్స్ తీసుకోండి, అంటే వెబ్సైట్ సర్వ్ చేసిన సర్వర్స్ ఉన్నాయనుకోండి. నేనేం చెప్పాను మీకు, ఇదంతా కూడా స్కాటర్ చేసి పెట్టండి అంటే డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టండి. ఆ 3 సర్వర్లు 3 అవైలబిలిటీ జోన్ లో పెట్టండి. సో దట్ రేపు ఏమన్నా మీకు ఇష్యూ వచ్చినా కూడా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. 2 అవైలబిలిటీ జోన్లు పోయినా కూడా పర్ఫార్మెన్స్ తగ్గుద్దేమో కానీ టోటల్ అవుటేజ్ రాదు అని మీకు చెప్పాను. రైటా? ఓకే, బానే ఉంది. నా దిస్ ఇస్ ఫైన్ ఫర్ వెబ్ సర్వర్స్. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు బిగ్ డేటా సర్వర్స్, హై పర్ఫార్మెన్స్ క్లస్టర్ అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ఇవి ఈవెన్ మీకు తెలుసు, ఈ అవైలబిలిటీ జోన్స్ అన్ని కూడా ఒకదాని ఉదానికి కనెక్ట్ అయి ఉంటాయి. యు ఆర్ అవేర్ ఆఫ్ దట్. ఓకే, సో కాబట్టి ఇలా ఉంటాయి. కానీ స్టిల్ డేటా అనేది రెండిటి మధ్య ట్రాన్స్ఫర్ జరగాలండి. అంటే ఈ కమ్యూనికేషన్ ఎంత ఎంత మంచి నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయినా కూడా మీరే కాదు కదా, ఆ నెట్వర్క్ చాలా మంది వాడుకుంటుంటారు కనుక మీరు ఒకరే కస్టమర్ ఉంటారు కదా. సో కాబట్టి దెర్ ఈజ్ ఏ ఛాన్సెస్ అది మీకు డౌన్ అయిపోతాయి. అంటే లెటెన్సీ వస్తుంది, మన డౌన్ కాదు, లెటెన్సీ వస్తుంది. అందుకని కొన్నిసార్లు బిజినెస్ ఏం చెప్పుద్దంటే మనం ఈ బిగ్ డేటా అప్లికేషన్ వాడుతున్నాం, సో దానికి కుదరదు వేరే దగ్గర పెడితే, అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలి అని చెప్తారు. అంటే ఇది ప్యూర్ గా బిజినెస్ రిక్వైర్మెంట్ అండి. ఓకే, మనం ఏం చేస్తాం, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. అంటే అన్ని మన EC2 VMs అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతాము, ఇక్కడ పెట్టేస్తాం అనమాట. సో అంటే ఏంటంటే ఇదంతా ఒక అప్లికేషన్ చెందింది, ఈ 3 కూడా ఒక అప్లికేషన్ చెందింది. అందుకని ఇంకో దారి లేక పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలంటే మీకు ఒకవేళ బ్యాకప్ కావాలంటే స్టాండ్ బై ఇంకా పెట్టుకోండి వేరే దగ్గర, దీనికి స్టాండ్ బై కూడా పెట్టుకోండి. బట్ ఏంటంటే ఇది వచ్చి నేను ఏం చేస్తాను, నోడ్ 1 నోడ్ 2 నోడ్ 3 అంటానండి. ఎందుకంటే మీరు ఈ బిగ్ డేటా డీల్ తో చేసేటప్పుడు నోట్స్ అని అంటారు, నోడ్ 0 నోడ్ 1 నోడ్ 2 అంటాను. ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండాల. నా ప్రాబ్లం చెప్తాను చూడండి. ఓకే, నేనేమంటున్నాను, సో ఓకే నాకు 3 మెషిన్లు కావాలా, నేను వచ్చి పైకి ఏం చేస్తాను, ఇక్కడ ఒక 3 కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 10 మెషిన్లు కావాలా, 10 మెషిన్లు క్రియేట్ చేస్తాను. ప్లేస్మెంట్ గ్రూప్ లేదనుకోండి, జస్ట్ ఇమాజిన్ దర్ ఇస్ నో ప్లేస్మెంట్ గ్రూప్. నేను లాంచ్ చేశాను అనుకోండి. ఓకే, మనకేమైనా గ్యారంటీ ఉందా, దెర్ ఈస్ ఎ ఛాన్స్ కదా. ఇప్పుడు ఏమవుద్దంటే ఈ 10 సర్వర్లు కూడా నేను ఇప్పుడు ఫిజికల్ సర్వర్ వర్చువలైజేషన్ ఉందనుకోండి, లెట్ మీ డ్రాగ్ లిటిల్ రైట్. ఇప్పుడు ఈ 3 సర్వర్లు ఉన్నాయి. గ్యారంటీ ఏంటండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్ సర్వర్ ఉంది వెనక, ఆ ఫిజికల్ సర్వర్ లోకి పోయి ఈ 3 డిప్లాయ్ అవ్వని గ్యారంటీ ఏంటి? ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే నేనేం చెప్తున్నానంటే 1 2 ఒకే ఫిజికల్ సర్వర్ లో ఈ 3 డిప్లాయ్ అయితే ప్రాబ్లం కదా. ఎందుకు, ఆ ఫిజికల్ సర్వర్ ఫెయిల్ అయిపోయింది అనుకో, ఎలా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అవైలబిలిటీ జోన్ ఫెయిల్ అయిపోతే ప్రాబ్లమే. కానీ అవైలబిలిటీ సర్వర్ ఫెయిల్ అవడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మీకు వెనక చాలా జనరేటర్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి కాబట్టి అంత. కానీ ఇప్పుడు ఈ మూడు సర్వర్లు పోయి ఒకే ఫిజికల్ సర్వర్ లో కూర్చున్నాయి అనుకోండి, నా వర్చువల్ మెషిన్స్ 3 ఫిజికల్ సర్వర్స్ అని ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాయి, అన్ని ఒకేసారి పోయే ఛాన్స్ ఉంది కదా. అవునా? మరి అవి పోకుండా నేను ఎలా చేయాలి? అవి పోకుండా ఎలా చేయాలంటే నేను ఇక్కడికి వచ్చి ప్లేస్మెంట్ గ్రూప్ యాడ్ చేసి, మీకు బేసిక్ ఇక్కడికి వచ్చి న్యూ ప్లేస్మెంట్ గ్రూప్ యాడ్ చేసి ఈ క్లస్టర్ అని ఇచ్చామనుకోండి. ఓకే, ఈ క్లస్టర్ అని చేస్తే మీకు ఏమవుతుందంటే ఏ క్లస్టర్ ప్లేస్మెంట్ గ్రూప్ క్లస్టర్స్ ఇంటూ లో లెటెన్సీ గ్రూప్ ఇన్ ఏ సింగిల్ అవైలబిలిటీ, ఒక అవైలబిలిటీ జోన్ లో ఉంటుంది అనమాట. కాకపోతే ఏమవుతుందంటే అది స్ప్రెడ్ చేసి పెడుతుంది, వేరే వేరే హార్డ్వేర్ కి స్ప్రెడ్ చేసి పెడుతుంది. అంటే ఇట్ విల్ మేక్ షూర్ దట్ ఎస్ ఒకే అవైలబిలిటీ జోన్ లో ఉన్నా కూడా అన్ని కూడా ఒకే సర్వర్ పోకుండా వేరే వేరే సర్వర్ పెడుతుంది అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంది, ఒకేసారి 3 సర్వర్లు ఫెయిల్ అవ్వవు కదా, చాలా రేర్ యాక్చువల్ గా. కాబట్టి మీకు ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. దానికోసం ప్లేస్మెంట్ గ్రూప్ వాడతామండి. దానికోసం
ప్లేస్మెంట్ గ్రూప్ వాడతాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే AWS ప్లేస్మెంట్ గ్రూప్. సో ఇక్కడికి వచ్చి మీకు క్లస్టర్ అంటే ఏంది మీరు చూస్తే ప్లేస్మెంట్ గ్రూప్ లో 3 ఉన్నాయి. క్లస్టర్, పార్టిషన్, స్ప్రెడ్. క్లస్టర్ ఏం చెప్తుంది? ప్యాక్స్ ఇన్స్టెన్సెస్ క్లోజర్ టుగెదర్ ఇన్సైడ్ అవైలబిలిటీ జోన్. అంటే ఏమవుతుంది, నేను ఇక్కడికి వచ్చి లాంచ్ చేసేటప్పుడు ఓకే, సో ఇక్కడికి వచ్చి ఒక 10 సర్వర్లు క్రియేట్ చేసి అండ్ మీ 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 దీని పేరేంటి సెలెక్ట్ చేసి ప్లేస్మెంట్ గ్రూప్ వచ్చి వెబ్సైట్ సబ్నెట్ సెలెక్ట్ చేసి ప్లేస్మెంట్ గ్రూప్ వచ్చి ఇక్కడ క్లస్టర్ అని ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ ఇది ఏం చెప్తుంది, సో ఇది అన్నిటికీ దగ్గరగా ఉంటుంది అనమాట. దగ్గరగా ఒకదాని దగ్గరగా ప్లేస్ చేసి పెడుతుంది. ప్యాక్స్ ఇన్స్టెన్సెస్ టుగెదర్ ఒక అవైలబిలిటీ జోన్ లో ఉంటుంది. దిస్ ఎనేబుల్స్ వర్క్లోడ్స్ టు అచీవ్ లో లేటెన్సీ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ necessary for tightly coupled node-to-node communication that is typical of HP high performance cluster applications. ఉదాహరణ కమ్యూనికేట్ చేసుకోవాలి తొందరగా డేటా అంతా రిప్లికేట్ చేయడానికి. అటువంటప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీకు ఇది అవసరం అవుతుంది. మీకు ఈ క్లస్టర్ అనేది మీకు అవసరం అవుతుంది. ఓకే, సో కాబట్టి ఏం జరుగుతుంది, మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మీరు క్లస్టర్ అని సెలెక్ట్ చేశారంటే సర్వర్స్ అని ఒక అవైలబిలిటీ జోన్ లో ఉంటాయి. కాకపోతే ఏం చేస్తాయంటే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నమాట. అన్ని కూడా ఒకే సర్వర్ ఒకే ఫిజికల్ సర్వర్ కి పోకుండా వేరే వేరే ఫిజికల్ సర్వర్ లో పెడతాయి. ఒకే అవైలబిలిటీ జోన్, ఒకే డేటా సెంటర్, కాకపోతే వేరే వేరే సర్వర్ లో పెడతాయి అనమాట మోస్ట్ ప్రాబబ్లీ. సో దట్ ఏమవుతుందంటే ఒకేసారి ఒకవేళ ఫిజికల్ సర్వర్ ఫెయిల్ అయిపోయినా కూడా మీకు ప్రాబ్లం రాకుండా ఉండడానికి. ఇది చాలా రేర్ గా వాడతారండి ప్లేస్మెంట్ గ్రూప్స్. ఇది ఎక్కువ బుర్రలు పాడు చేసుకోవద్దు. బట్ ఏంటంటే ఎవరన్నా ఇంటర్వ్యూలు అడుగుతారేమో అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. అదే ఇంకో 2 ఉన్నాయి. ఈ పార్టిషన్ అండ్ స్ప్రెడ్ అనేది ఏంటంటే ఇది చూసారనుకోండి, స్ప్రెడ్ యువర్ ఇన్స్టెన్సెస్ అక్రాస్ లాజికల్ పార్టిషన్స్ దట్ ద గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఇన్ వన్ పార్టిషన్ డు నాట్ షేర్ ద అండర్లయింగ్ హార్డ్వేర్ విత్ other groups of instances in different, so confusion ఉంటుంది బేసిక్ గా. ఓకే, సో యూ హ్యావ్ దిస్ స్ట్రాటజీ is typically used by large distributed replicated workloads such as. స్ప్రెడ్ వచ్చి strictly places a small group of instances across distinct underlying hardware. సో ఇది ఇగ్నోర్ చేసి అది అవసరం లేదు. పార్టిషన్ అంటే ఏంటంటే మీకు, సో వీళ్ళు ఏం చేశారంటే డేటా సెంటర్ లో మీకు మల్టిపుల్ ర్యాక్స్ ఉంటాయండి. మీరు ఒక పెద్ద డేటా సెంటర్ తీసుకున్నారు అనుకోండి, మీరు పెద్ద డేటా సెంటర్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్ గా దీంట్లో ర్యాక్స్ ఉంటాయి. నేను చిన్న ర్యాక్స్ కొన్ని తీసుకుంటాను. ఇలా ర్యాక్స్ ఉంటాయి అనమాట. ఆ ర్యాక్స్ లోపల ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఫిజికల్ సర్వర్ లోపల మీకు VMs రన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి ఇలా తీసుకుంటాం. ఇలా డిఫరెంట్ ర్యాక్స్ ఉన్నాయి అనుకోండి. AWS ఏం చేస్తుందంటే వీటిని లాజికల్ పార్టిషన్ గా విడగొడుతుంది. అంటే ఎలాగుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఈ ఫస్ట్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ వచ్చి ఒక పార్టిషన్ అనుకోండి. మనం చేయము, AWS చేసుకుంటుందండి ఇదంతా కూడా. ఇది వచ్చి ఇంకో పార్టిషన్ అనుకోండి. ఇది వచ్చి ఇంకో పార్టిషన్ అనుకోండి. ఇది వచ్చి ఇంకో పార్టిషన్ అనుకోండి. యాక్చువల్గా లేకపోతే ఇది ఒక పార్టిషన్ అనుకోండి. అంటే ఈ 8 ర్యాకులు 4 పార్టిషన్లుగా చేస్తుంది అనమాట. సో కిందకు వచ్చి నేను మెషిన్స్ డిప్లాయ్ చేసేటప్పుడు పార్టిషన్ సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇక్కడికి వచ్చి క్లస్టర్ స్థానంలో పార్టిషన్ సెలెక్ట్ చేసామనుకోండి, మీరు సెలెక్ట్ చేసి టోటల్ గా 7 పార్టిషన్లు ఉంటాయి బేసిక్ గా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఒక 10 సర్వర్లు క్రియేట్ చేశాను అనుకోండి. ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఆ సర్వర్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయండి. ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట.
ఇలా డిస్ట్రిబ్యూట్ దానివల్ల ఏమవుతుంది మీకు ఒక కంప్లీట్ పార్టీషన్ మొత్తం ఇదంతా కూడా ఒకే అవైలబిలిటీ జోన్ లో పోయింది అనుకోండి, మీకు స్టిల్ వేరే అవైలబుల్ ఉంటాయి. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని కోరలేటెడ్ ఫెయిల్యూర్స్ అంటారు. అంటే ఏంటంటే ఒక్కటి పోయింది అనుకోండి అన్ని పోతాయి చూసారా, అలాంటి అవకాశానికి లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మీకు స్ప్రెడ్ అండ్ పార్టిషన్ చేసి పెడతారన్నమాట. ఇవన్నీ కూడా దీన్ని లాజికల్ పార్టిషన్ అంటారు. మనం డిప్లాయ్ చేసినప్పుడు మన విఎంస్ ఎక్కడికి వెళ్తాయంటే ఈ విధంగా సపరేట్ గా స్ప్రెడ్ అయి ఉంటాయి. అంటే ఇదంతా మనం దేనికోసం ఏం చేస్తున్నాము, ఒకవేళ మల్టిపుల్ ర్యాక్స్ పోయినా కూడా మీకు స్టిల్ మీకు ఏంటంటే వర్కింగ్ ఉంటాయి, మీ అప్లికేషన్ డౌన్ కాదు దానికోసం. సో కాబట్టి మీరు ఏం చేయాల్సి వస్తుంది, డోంట్ టూ మచ్ వేస్ట్ టైమ్ ఆన్ దిస్ వన్. బట్ అయినా సరే ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని ప్లేస్మెంట్ గ్రూప్ అడిగితే రెండిటి కోసం వాడుకోవచ్చు. ఒకటేందంటే మీ సర్వర్స్ ని టు ప్యాక్ సర్వర్స్ క్లోజ్లీ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ హై పర్ఫార్మెన్స్ క్లస్టర్ అప్లికేషన్స్. మీకు సర్వర్స్ అన్ని కూడా క్లోజ్ గా పెట్టచ్చు, లేదా సర్వర్స్ అన్ని దూరంగా పెట్టచ్చు. ఎందుకు, ఒకసారి ఏమైనా ర్యాక్ ఫెయిల్ అయిపోతే అన్ని ఒకేసారి ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండడానికి 2 విధాలుగా వాడుకోవచ్చండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సింది ఏంటి, వాట్ ఈస్ ప్లేస్మెంట్ గ్రూప్ అంటే ప్లేస్మెంట్ గ్రూప్ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. వన్ ఈస్ క్లస్టర్, పార్టిషన్ యాజ్ వెల్ యాజ్ స్ప్రెడ్. Cluster will allow you to place the machines together, I mean closer together to improve the performance, whereas partition and spread will distribute your servers in among the other racks, or I can say other partition, to provide resiliency. సో క్లస్టర్ వచ్చి మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, స్ప్రెడ్ అండ్ పార్టిషన్ ఏంటంటే మీ రెసిలియన్సీ ఒకవేళ ఏమైనా డౌన్ అయిపోయినా కూడా డౌన్ టైం తగ్గించడానికి వాడుకుంటాం. అర్థమైందండి, క్లియరా? ప్లేస్మెంట్ గ్రూప్, ఎనీ క్వశ్చన్స్? అర్థం కాని వాళ్ళకి ప్లేస్మెంట్ గ్రూప్. Spread and partition use it for the failover purpose. స్ప్రెడ్ అనేది కూడా ఏడు తక్కువ ఉంటే 7 ఇన్స్టెన్స్ కి అయితే ఇది వాడుకుంటామండి, ఎక్కువ ఉంటే పార్టిషన్ వాడుకుంటాం. రెండు ఒకటే బేసిక్ గా. కాకపోతే తక్కువ ఉంటే అసలు ఎందుకు ఇచ్చారు కూడా అర్థం కావట్లేదు వీడి స్ప్రెడ్ అనేది, పార్టిస్తే సరిపోతుంది. కాబట్టి తక్కువ ఉంటే 7 వరకు ఉంటే 7 ఇన్స్టెన్సెస్ వరకు ఉంటే స్ప్రెడ్ వాడుకోవచ్చు, అందుకంటే ఎక్కువ ఉంటే పార్టిషన్ వాడుకుంటాం. అన్ని క్లోజ్ గా ఉంటే క్లస్టర్ వాడుకుంటాం. మీకు క్లస్టర్ కానీ పార్టిషన్ కానీ విత్ ఇన్ ద అవైలబిలిటీ జోన్ లో కదండి? నో క్లస్టర్ ఒకటి విత్ ఇన్ అవైలబిలిటీ జోన్ వస్తే, స్ప్రెడ్ పార్టిషన్ మీకు బిట్వీన్ అవైలబిలిటీ జోన్స్ కూడా స్ప్రెడ్ అవుతాయి. దెర్ ఈస్ అ పాసిబిలిటీ. ఇక్కడ ఇచ్చుంటాడు చూడండి ఎక్కడో, ఇది వచ్చి మీకు దగ్గర ఇచ్చుంటాడండి ఎక్కడో, పార్టిషన్ పైకి వెళ్ళారు అనుకోండి, ఆ కిందకు వస్తే మీకు ఏంటంటే సరే పార్టిషన్ ప్లేస్మెంట్ గ్రూప్ వచ్చామనుకోండి, ఇక్కడ ఒక అవైలబిలిటీ జోన్ లో పెట్టచ్చు, కానీ ఇది మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ కూడా వెళ్తుంది. కానీ when we are selecting, we are specifying a subnet కదా, సో సబ్నెట్ స్పెసిఫిక్ అవైలబిలిటీ జోన్ కదా ఫస్ట్. మీకు స్పెసిఫిక్ అంటే బట్ ఇది చూడాలండి, నాకు దాన్ని ఎక్కువగా వాడను. మోస్ట్ ప్రాబ్లీ నేను చదివింది మీకు చెప్తున్నాను, వాడలేదు కాబట్టి చూడండి. ఏ పార్టిషన్ ప్లేస్మెంట్ గ్రూప్ కెన్ గో టు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. ఓకేనా, మీరు క్రియేట్ చేయొచ్చు, మీరు అన్నది కరెక్టే, కానీ ఇది ఒకరిదాంతో అయిపోనుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 సర్వర్లు అయిపోయింది, ఈ సబ్నెట్ లో పెట్టాను, నెక్స్ట్ ఇంకో 10 సర్వర్లు క్రియేట్ చేస్తాను, అవి కూడా ఈ ప్లేస్మెంట్ గ్రూప్ లో పెడతాను, వేరే అవైలబిలిటీ జోన్. ప్రాబ్లం ఏమని చెప్పండి? రైట్ నౌ ఈ సర్వర్స్ వచ్చి దీనికి వెళ్తున్నాయి, నెక్స్ట్ ఇంకో 10 సర్వర్స్ ఇంకో అవైలబిలిటీ జోన్ కి వెళ్తాయి, వెళ్ళనివ్వండి. కానీ మీకు ఇది అలాగే ఉంటుంది కదా, అదే వీడు చెప్తుంది ఇక్కడ. ఇది ఇట్ విల్ గో టు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. అలాగే మీకు స్ప్రెడ్ కూడా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ కి వెళ్ళాలని నా ఉద్దేశం. చూద్దాం. సో ద ఫాలోయింగ్ ఇన్ సింగిల్ అవైలబిలిటీ జోన్, ద స్ప్రెడ్ ప్లేస్మెంట్ కెన్ స్పాన్ మల్టిపుల్ అవైలబిలిటీ, ఇట్లా కూడా ఉంటుంది యాక్చువల్ గా. మామూలుగా రిపీటెడ్ వాడేది క్లస్టర్ ఒకటేనా? నో, అసలు వాడమండి, రిపీటెడ్ గా కాదు అసలు, ఇది వాడడం అసలు యాక్చువల్ గా. ఎందుకు, ఇది ఎప్పుడు మనం ఆల్రెడీ మన మెషిన్స్ అన్ని కూడా వేరే అవైలబిలిటీ జోన్ లో అన్ని మల్టిపుల్ అవైలబిలిటీ స్ప్రెడ్ చేసి పెడుతున్నాం అనుకోండి. ఇప్పుడు నా దగ్గర 10 సర్వర్లు ఉన్నాయి, 3 వచ్చి 1A, 3 వచ్చి 1B, 4 వచ్చి 1C లో పెట్టేసాం అనుకోండి, అసలు దీంతో పని కూడా లేదు, ప్లేస్మెంట్ గురించి ఇంకేం పని. సో ఇది ఎప్పుడు వస్తుందంటే మీకు సర్వర్స్ అన్ని క్లోజర్ గా పెట్టాలి, లేదా ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో నేను 20 సర్వర్లు పెట్టాను, ఆ 20 సర్వర్లు జాగ్రత్తగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అప్పుడు వాడుకోవాలి తప్పితే. ఇప్పుడు మీ అప్లికేషన్ కు 6 సర్వర్లు ఉన్నాయి అనుకోండి, ఇమాజిన్ ఒక 6 ఉన్నాయి, తీసుకెళ్లి 2 వచ్చి 1Aలో, 2 1Bలో, 2 1Cలో పెడతాను. ఓకే, ఈ 2 కూడా ఒకే సర్వర్కి పోయిన పోనివ్వండి, ప్రాబ్లం ఏం కాదు, ఇంకా మీకు 2 ఉంటాయి.
సో కాబట్టి మీకు ఈ స్ప్రెడ్ యాజ్ వెల్ యాజ్ ఈ పార్టిషన్ ఏంటంటే మీకు హెవీ సర్వర్ కౌంట్ ఉన్నప్పుడు అప్పుడు బాగా యూజ్ అవుతుంది బేసిక్ గా, ఎస్పెషల్ గా పార్టిషన్ అయితే. స్ప్రెడ్ అయితే సో ఓన్లీ 7 అనమాట. హై హై క్రిటికల్ సర్వర్స్ కి మామూలుగా అప్లికేషన్స్ కి డిజాస్టర్ రికవరీ కాన్సెప్ట్ ఉంటుంది కదండి, దాంట్లో వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారండి AWS లో అది? AWS లో అసలు డిజాస్టర్ రికవరీకి ఆప్షనే లేదండి. సో మీరు ఏం చేసుకోవాల్సి వస్తుందంటే సపరేట్ గా మీ మీ ఎన్విరాన్మెంట్ ని వేరే మీ ఈస్ట్ యుఎస్ లో ఉంది కదా, వెస్ట్ యుఎస్ లో సేమ్ అదే బిల్డ్ చేసుకోవాలి. DNS లెవెల్లో ఫెయిల్ ఓవర్ పెట్టుకోవాలి. తప్పితే ఇక్కడ అజూర్ ఉంది అనుకోండి, అజూర్ లో మీకు డైరెక్ట్ గా ఉంటుంది. అజూర్ లో వచ్చి ASR అని ఒకటి ఉంటుంది, అజూర్ సైట్ రికవరీ అని ఉంటుంది, అది వాడుకోవచ్చు. కానీ AWS కి వచ్చేసరికి DR కి అసలు డైరెక్ట్ ఎటువంటి ఆప్షన్ లేదు. మీరే మాన్యువల్ గా కాన్ఫిగర్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలా, సో మీకు ఒక రీజన్ లో ఎక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటారు, ఇంకో రీజన్ లో Y ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటారు, DNS ఉంటుంది, DNS అంతా దీనికి వస్తుంది. ఒకవేళ డౌన్ అయిపోతే DNS పంపించాలి అంతే. తప్పితే స్పెసిఫిక్ గా ఇక్కడికి వచ్చి DR కంటూ ఎటువంటి సర్వీస్ లేదు, సర్వీస్ ఏది లేదు. ఓకే, మీరు చెప్పేది లోడ్ బ్యాలెన్సర్ గురించి అండి, DNS మెన్షన్ చేసేది? అది ఏ వచ్చేదా అప్లికేషన్ అయినా, డేటాబేస్ అయినా, ఎనీథింగ్? ఏదైనా నో, డేటాబేస్ మీకు అట్లా పని చేయదు. సో కాబట్టి యూ నీడ్ టు వెయిట్ ఫర్ దట్ టైం. హోల్డ్ ఆన్. ఓకే. Cluster only the single availability zone, whereas remaining two are multiple availability zones. Yes, right, yeah. సో నెక్స్ట్ వచ్చి కెపాసిటీ రిజర్వేషన్స్, ఇది అట్లా పక్కన పెట్టండి, తర్వాత చెప్తాను. ఈ డొమైన్ జాయిన్ డైరెక్టరీ ఏంటంటే మనం దీని గురించి యాక్టివ్ డైరెక్టరీ గురించి మాట్లాడాలండి, అప్పుడు మీకు ఇది అర్థం అవుతుంది. ప్రస్తుతానికి అర్థం కాదు, ఇది కూడా పక్క పెట్టండి. యాజ్ వెల్ యాజ్ ఈవెన్ IAM రోల్ కూడా, IAM రోల్ మనం EC2 అయిపోయినాక మీకు IAM రోల్స్ గురించి చెప్తాను, అప్పుడు అర్థం అవుతుంది. ఓకే, ఈ కెపాసిటీ రిజర్వేషన్ ఏంటంటే రేపు మాట్లాడదాం మనం. వేరే ఈ డొమైన్ అండ్ IAM వచ్చి చిన్నగా అర్థం అవుతాయి, ప్రస్తుతానికి అవసరం ఇప్పుడు చెప్పిన అర్థం కాదు బేసిక్ గా, కాబట్టి తర్వాత మాట్లాడతాం. కిందకి రండి. సో ఈ స్పెసిఫై వీళ్ళు ఇంతకుముందు ఇంకోటి ఏదో ఉంది, T2 T3 అన్లిమిటెడ్ అని ఉండేదండి, దీని పేరు కాదు, ఇది వేరే. ఇది T2 T3 అన్లిమిటెడ్ వేరే. ఇక్కడ ఉండేది క్రెడిట్ స్పెసిఫిక్, ఇదేదో CPU ఆప్షన్స్ ఇచ్చాడు, ఏంటో నాకు ఐడియా లేదు, కొత్తగా వచ్చింది. ఏం కావాలంటే ఇది కోర్ కౌంట్ అండ్ థ్రెడ్స్ పర్ కోర్ కాన్ బి మోడిఫై ఆఫ్టర్ సర్చ్. ఇది నాకు ఐడియా లేదండి, ఇది చాలా రీసెంట్ గా వచ్చింది. మీరు కావాలంటే లుక్స్ లైక్ మీకు ఎన్ని కోర్లు ఇవన్నీ కావాలేమో, బట్ డాక్యుమెంటేషన్ చదవాలా ఎందుకు ఉందని. సో రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇగ్నోర్ దిస్, నాకు ఐడియా లేదు. నౌ షట్డౌన్ బిహేవియర్ లో మీకు రెండు ఉన్నాయండి, స్టాప్, టెర్మినేట్. 99.999% ఇట్ విల్ బి స్టాప్. టెర్మినేట్ పెట్టాల్సిన అవసరం లేదు. టెర్మినేట్ పెట్టారంటే మీరు సిస్టమ్ షట్ డౌన్ చేశారంటే మొత్తం ఎగిరిపోతుంది. ఓకే, కాబట్టి స్టాపే పెట్టండి, టెర్మినేట్ పెట్టద్దు. మరి ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే వాడికే తెలియదు. నేను ఈ రోజు దాకా ఎక్కడ కూడా సర్వర్స్ కి టెర్మినేట్ సెలెక్ట్ చేయాలి. మేబీ ఎందుకు అయి ఉండొచ్చు అంటే కొన్నిసార్లు ఏదైనా మీరేమన్నా అప్లికేషన్ ఏదన్నా ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ ఉందనుకోండి, ఆ అప్లికేషన్ ఆ వర్క్ చేసి ఆటోమేటిక్ గా మెషిన్ ని షట్ డౌన్ చేసింది అనుకోండి, అది టెర్మినేట్ అయిపోవాలంటే దానికి వాడుకోవాలి. తప్పితే దీన్ని ఈ రోజు దాకా నేను టెర్మినేట్ అని ఏ అప్లికేషన్ కి ఇవ్వలేదండి. ఎప్పుడు కూడా ఈ రోజు దాకా నేను స్టాప్ అనే ఇచ్చాను. ఈ టెర్మినేట్ అనేది ఎక్కడ వాడాలో నాకైతే యూస్ కేసుని ఇప్పుడు దాకా వాడలేదు, తెలియదు కూడా. బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేబీ కొన్నిసార్లు మీరు ఆటోమేటిక్ గా మీ దగ్గర ఒక ఆటోమేషన్ అప్లికేషన్ ఉంది, అది 10 సర్వర్లు క్రియేట్ చేసింది, కానీ డిలీట్ చేసే ఆప్షన్ లేదు, షట్ డౌన్ మాత్రమే చేయగలదు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, వాటి కోసం ఈ టెర్మినేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెడతారు. మీరు ఈ టెర్మినేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పెడతారు అనమాట. అలా సెలెక్ట్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మెషిన్ షట్ డౌన్ అయిపోయినా కూడా మీకు ఏంటంటే టెర్మినేట్ అయిపోతుంది. బట్ ఇన్ అవర్ కేస్ నేను ఇప్పుడు 99.99% అండ్ 100% ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు కూడా స్టాప్ అనే వాడాను, టెర్మినేట్ వాడలేదు. మీరు వాడద్దు. టెర్మినేట్ అని చేంజ్ చేస్తున్నారంటే దానికి ఎందుకు చేస్తున్నారో మీరు చూడండి. ఏమవుతుందంటే సిస్టమ్ మీరు స్టాప్ చేశారనుకోండి టెర్మినేట్ అయిపోతుంది, ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చి మీకు చేంజ్ టు టెర్మినేట్. నెక్స్ట్ వచ్చి సో ఇక్కడ వచ్చి స్టాప్ హైబర్నేట్ బిహేవియర్ అండి, ఇది కూడా కొత్తగానే వచ్చింది యాక్చువల్ గా. ఇది ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే, హైబర్నేషన్ అంటే ఏముందండి, నార్మల్ గా మీరు షట్ డౌన్ చేసినప్పుడు సిస్టమ్ షట్ డౌన్ చేశారనుకోండి, మీ మెమరీలో ఏమైనా డేటా ఉంటే అదంతా కూడా ఫ్లష్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేశారు, ఈ నోట్ ప్యాడ్ ఉంది, నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను, దీన్ని నేను సేవ్ చేయలేదు. సో ఈ సేవ్ చేయలేదంటే ఇదంతా ఎక్కడుంది, నా మెషిన్ యొక్క మెమరీలో ఉంది. నేను ఇప్పుడు షట్ డౌన్ చేశాను అనుకోండి, అంతా పోతుంది, మీకు మొత్తం A to Z మొత్తం పోతుంది అనమాట. అలా పోవడం మీకు ఇష్టం లేదు, మెమరీలో ఉన్నది కూడా సేవ్ కావాలంటే మీరేం చేయాలంటే ఇక్కడికి వచ్చి మీకు ఇది సెలెక్ట్ చేయాలండి, ఎనేబుల్
హైబర్నేషన్ యాజ్ ఏ అడిషనల్ స్టాప్ బిహేవియర్ ఇచ్చారనుకోండి, మీకు హైబర్నేట్ అయిపోతుంది. అంటే ఏంటంటే హైబర్నేషన్ ఈజ్ నథింగ్ బట్ మీకు మెమరీలో ఉన్నది కూడా మీకు డిస్క్ కి సేవ్ అవుతుంది. మళ్ళీ మీరు మిషన్ స్టార్ట్ చేసినప్పుడు అది వస్తుంది అనమాట. ఇది నార్మల్ గా అయితే అవసరం లేదండి, మేబీ డేటాబేసెస్ లో యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డేటాబేసెస్ లో ఫస్ట్ మెమరీకి రాసి ఆ తర్వాత కింద దీనికి రాస్తుంది అనమాట, డేటాకి రాస్తుంది. అటువంటిప్పుడు యూజ్ అవుతుంది బేసిక్ గా. సో టు ఎనేబుల్ హైబర్నేషన్, స్పేస్ ఈజ్ అలోకేటెడ్ ఆన్ ద రూట్ వాల్యూమ్ టు ఇన్స్టెన్స్ మెమరీ. ద రూట్ వాల్యూమ్ ఈజ్ లార్జ్ ఎనఫ్ టు స్టోర్ ర్యామ్ కంటెంట్స్. ఇలా ఉంటుంది అనమాట. సో నార్మల్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ఎనేబుల్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ అని ఉంటుందండి. ఎనేబుల్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంటల్ గా మీకు ఇంపార్టెంట్ సర్వర్ ఉంది, ఆ సర్వర్ యాక్సిడెంటల్ గా డిలీట్ అవ్వకూడదు. ఇది చాలా రెగ్యులర్ గా అవుతుందండి. పేరులో కన్ఫ్యూజన్ వచ్చేసి ఒకటి డిలీట్ చేయబోయి ఇంకో డిలీట్ చేస్తారు. నేను నా సర్వర్ ఎన్నిసార్లు డిలీట్ చేసిన పొరపాటున, లేదా పొరపాటున సెలెక్ట్ అయిపోయి డిలీట్ అయిపోతుంది అనమాట. అందుకని మనం ఏం చేస్తాం, ఇది అనేబుల్ చేసి పెట్టాను అనుకోండి, మీకు అనేబుల్ చేసి పెడితే ఏమవుతుందంటే మీకు సర్వర్ డిలీట్ కాదనమాట. మీకు నేను లాస్ట్ లో చూపిస్తాను ఎక్కడ ఉంటుందో. మీకు డిలీట్ కాదు, మీరు బేసిక్ గా మీరు ఇది ముఖ్యమైన సర్వర్ ఇది పెట్టడం ఎంతో మంచిదండి. ముఖ్యమైన సర్వర్లకి మీకు ఇది అనేబుల్ చేసి పెట్టడం ఎంతో మంచిది. డేటాబేస్ సర్వర్లకు కానీ పొరపాటు డిలీట్ కాకుండా. ఇప్పుడు నా సర్వర్ ఉంది, గ్రీన్ విఎం ఉంది, నేను రోజు మీకు షేర్ చేస్తాను కదా స్క్రీన్, దానికి అనేబుల్ చేసి పెట్టుంటాను. ఎందుకు, పొరపాటు అన్నిటితో పాటు డిలీట్ చేస్తాను భయం అనమాట, అందుకని. సరే, నెక్స్ట్ వచ్చి మీకు ఎనేబుల్ క్లౌడ్ వాచ్ డీటెయిల్ అలారం అని ఉంటుంది అనమాట. నా ఏంటి ఇది అంటే, మీకు బై డిఫాల్ట్ గా క్లౌడ్ వాచ్ అనేది ఏంటంటే మనకి AWS యొక్క మానిటరింగ్ టూల్ అండి. AWS యొక్క మానిటరింగ్ టూల్ ఏంటంటే యాక్చువల్ గా ఈ క్లౌడ్ వాచ్ అంటాము. ఈ క్లౌడ్ వాచ్ ఏంటంటే ఫ్రీ. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఫ్రీ. కాకపోతే ఏం చేస్తుందంటే ఎవ్రీ 5 minutes మీకు ఏంటంటే స్టాటిస్టిక్స్ ఇస్తుంది అనమాట. మెమరీ ఎంత, సారీ CPU ఎంత, మెమరీ డిఫాల్ట్ గా ఇవ్వదు, CPU ఎంత ఏంటి అని కూడా మీకు ఇస్తుంది అనమాట. అయితే లెట్ మీ షో ఇట్ టు యూ. సో మీకు ఇక్కడ చూసారనుకోండి, నేను ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ కొట్టి నేను ఇక్కడికి వచ్చి టెర్మినేట్ ఇన్స్టెన్స్ అన్నాను అనుకోండి. మీరు చూసారనుకోండి ఏమవుద్దంటే ఈ టెర్మినేట్ అనేది ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు టెర్మినేట్ అని క్లిక్ చేశారనుకోండి, బేసిక్ గా మీకు ఏమవుతుంది యాక్చువల్ గా ఇలా వస్తుంది చూడండి, ఫెయిల్ టు టెర్మినేట్. ఎందుకు అంటే నేను దాని మీద అప్లై చేసి ఉంచాను యాక్చువల్ గా. నేను దాని మీద అప్లై చేసి ఉంచాను కాబట్టి మీకు టెర్మినేట్ కాదు. సో ఎన్నిసార్లు జరిగిందో నేను పొరపాటు టెర్మినేట్ చేయబోయాను, అది ఉంది కాబట్టి. ఎందుకంటే నా స్క్రిప్ట్స్ కానీ నా టూల్స్ కానీ అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి యాక్చువల్ గా. ఓకే, సో నాకు చాలా సార్లు సేవ్ అవుతాయి. సో కాబట్టి ముఖ్యమైన సర్వర్స్ ఫ్రీయే కదా, పోయేదే ఉంది. అనేబుల్ చేసి పెట్టండి. ఏముంది, రైట్ క్లిక్ చేసి డిజేబుల్ చేసుకోవడమే కదా, అంతమించి ఏం లేదు. సో కాబట్టి ముఖ్యమైన సర్వర్కి కంపల్సరీగా ఇది మ్యాండేటరీ చేసి పెట్టాలి మీరు. నెక్స్ట్ వచ్చి మానిటరింగ్ చెప్పాను కదా. మానిటరింగ్ లో మనం ఇక్కడికి వచ్చి మనం ఎనేబుల్ డిఫాల్ట్ గా ఏమవుతుంది, మీకు మానిటరింగ్ వచ్చాను అనుకోండి. మానిటరింగ్ ఈ మధ్య వీళ్ళు చేంజెస్ చేశారు. మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీకు డిఫాల్ట్ గా కిందకు వస్తే మీకు ఇక్కడ ఏమవుతుందంటే డిఫాల్ట్ గా ఎవ్రీ 5 minutes ఇస్తుందండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్య నొక్కంగానే వచ్చేది యాక్చువల్ గా, ఇట్లా మనం ఇట్లా క్లిక్ చేయగానే వచ్చేది ఇంత ముందు పాత దాంట్లో. బట్ దాన్ని ఏమంటాను, సో వ్యూ ఇన్ మెట్రిక్స్ అన్నాం అనుకోండి, మీకు ఇంకో దాంట్లో ఓపెన్ చేసి ఓకే ఇలా వస్తుంది అనమాట. మీరు చూసారు అనుకోండి ఇక్కడ 315, 320, 325 ఇలా ఎవ్రీ 5 minutes వస్తుంది అనమాట. మీకు ఈ టైం పీరియడ్ ని మీరు చేంజ్ చేసుకోవాలనుకోండి బేసిక్ గా. ఓకే, 1 minute దాకా పోవాలనుకోండి, మీరు 1 minute పెట్టినా కూడా ఇమీడియట్ గా చూపించదు. 5 minutes ద్వారానే ఒకేసారి 5 minutes చూపిస్తుంది. అలా కాకుండా మినిట్ బై మినిట్ మీకు రావాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డీటెయిల్ మానిటరింగ్ అనేబుల్ చేయాలా. ఇది నేను ఎక్కడ అనేబుల్ చేస్తానంటే మీకు ఆటో స్కేలింగ్ చేయప్పుడు అనేబుల్ చేసి చూపిస్తాను మీకు. సో డోంట్ వరీ. బట్ ఎవ్రీ మినిట్ బై మినిట్ కావాలంటే మీకు ఎనేబుల్ క్లౌడ్ వాచ్ డీటెయిల్ మానిటరింగ్ చేయాలండి. నౌ టెనెన్సీ మీరు VPC క్రియేట్ చేసేటప్పుడు కూడా టెనెన్సీ అడుగుతుంది యాక్చువల్ గా, డిఫాల్ట్ లేకపోతే డెడికేటెడ్ అని చెప్పి. సో ఇక్కడ 3 ఉంటాయి. ఇక్కడ మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్ లేదంటే యాక్చువల్ గా ఆల్ ఆఫ్ ద టైమ్, రేదర్ దన్ సేయింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఆల్ ద టైమ్ మీరు ఏం చేస్తారంటే షేర్డ్ వాడతారండి. షేర్డ్ అంటే ఏంటి, యాక్చువల్ గా అండర్లయింగ్ ఫిజికల్ హార్డ్వేర్ ఉంటుంది కదా. నేనేం చెప్పాను మీకు, వర్చువలైజేషన్ అంటే
ఇప్పుడు కింద ఒక ఫిజికల్ హార్డ్వేర్ ఉంటుంది, దాని లోపల 4 సర్వర్స్ ఉంటాయి. ఇమాజిన్ ఒక 4 సర్వర్లు ఉన్నాయి. అయితే పాయింట్ ఏంటంటే ఆ 4 మీ సర్వర్లు అవ్వాల్సిన పని లేదండి. ఇది వచ్చి కస్టమర్ 1 అయి ఉండొచ్చు, కస్టమర్ 2, కస్టమర్ 3, కస్టమర్ 4, ఇలా 4 డిఫరెంట్ కస్టమర్స్ అయి ఉండొచ్చు. మీకు 4 డిఫరెంట్ కస్టమర్లు అయి ఉండొచ్చు అనమాట. యాక్చువల్ గా మీరు చూసినట్లయితే ఈ 4 కస్టమర్లు ఉన్నప్పుడు మీకు ఏంది, మీకు అంతా కూడా బ్యాక్ ఎండ్ లో ఆ సర్వర్ మీరు షేర్ చేసుకుంటున్నారు. అదే మీకు షేర్డ్ అనమాట. రన్ ఏ షేర్డ్ హార్డ్వేర్ ఇన్స్టెన్స్ అంటే అర్థం ఏంటంటే మీరు క్రియేట్ చేసే ఇన్స్టెన్స్ ఉంటుంది కదా, అది వేరే వాళ్ళు కూడా వాడుకుంటూ ఉంటారు బ్యాక్ ఎండ్ లో. బేసిక్ ఇదే వాడతాం. ఎందుకు మనకి చీపర్ క్లౌడ్ అనేది ఎందుకు చీప్ అండి? ఎందుకంటే మనం వేరే వాళ్ళతో వాడుకుంటాం కాబట్టి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ ఊబర్ పూల్ అనుకోండి. యాక్చువల్ గా ఊబర్ పూల్ ఎలాగైతే మనం టాక్సీ షేర్ చేసుకుంటాం వేరే వాళ్ళ చేత, అదనమాట. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్, ఎస్పెషల్ గా ఫినాన్షియల్, హెల్త్ కేర్ డొమైన్ లో ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఇది సరిపోదండి. మీరు డెడికేటెడ్ హోస్ట్ రెండు ఉంటాయి అనమాట. డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అంటే ఏమవుతుందంటే కేవలం మీ వర్చువల్ మెషిన్లు మాత్రమే ఆర్ మీ EC2 ఇన్స్టెన్సెస్ మాత్రమే దాంట్లో రన్ అవుతాయి. వేరే వాళ్ళతో మీ అండర్లయింగ్ హార్డ్వేర్ మీకు షేర్ కాదు. కాకపోతే ఏంటంటే మీకు విజిబిలిటీ ఉండదు, హార్డ్వేర్ లెవెల్లో విజిబిలిటీ ఉండదు. వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఒకవేళ డెడికేటెడ్ సెలెక్ట్ చేస్తే కేవలం మీ సర్వర్లు మాత్రమే ఆ హార్డ్వేర్ లో రన్ అవుతాయి, వేరే వాళ్ళు ఎవరి రన్ కావు. అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు లైక్ ఊబర్ గో అనుకోండి. ఊబర్ గోలో ఎలాగైతే మీరు వెళ్తారో అలాగే మీకు ఇస్తారనమాట. సో కాబట్టి అది ఒక ర్యాక్ లోనా అండి, అవైలబుల్ జోన్ లోనా? మనకు తెలియదండి. మోస్ట్ ప్రాబ్లీ 1 అవైలబిలిటీ జోన్ అది. అంటే మీరు పైన సబ్నెట్ సెలెక్ట్ చేస్తున్నారు కదా, సో ర్యాక్ ఇవ్వరు. ఒక సర్వర్, ఒక ఫిజికల్ సర్వర్ లోపల కేవలం మీయే రన్ అవుతూ ఉంటాయి అని వాళ్ళు చెప్తారు. మనం పోయి చూసేది ఉండదు అక్కడ. ఓకే, సో అయితే ఇది అవసరం ఏంటంటే అవసరం లేదు యాక్చువల్ గా. కాకపోతే ఇంతకు ముందు కొన్నిసార్లు మీకు PCI DSS అని, HIPAA అని, FTE అని కొన్ని FTS, NTS ఏదో ఉన్నాయి కొన్ని. ఆ రూల్స్ ఏం చెప్పినాయి అంటే లేదు, ఇలా వేరే వాళ్ళతో మీరు హార్డ్వేర్ షేర్ చేసుకోకూడదు అనే రూల్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మారిపోయినాయి. ఇప్పుడు ఏం లేవు. మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఏంటంటే షేర్డే వాడతాయండి. అలా కాకుండా కొన్నిసార్లు కస్టమర్ ఇన్సిస్ట్ చేస్తాడు, ఓకే నాకు చాలా ఇంపార్టెంట్, నా కస్టమర్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా కస్టమర్ డేటా వేరే వాళ్ళతో నాకు షేర్ చేసుకోవడం ఇష్టం లేదంటే అప్పుడు డెడికేటెడ్ వాడుకోవచ్చు. డెడికేటెడ్ అనేది మీకు ఊబర్ గో లాంటిది అనుకోండి. ఓకే, సో అయితే ఏమవుతుందంటే మీకు ఊబర్ గోలో పోయేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీకు బాగా పెద్ద సూట్ కేసులు ఉన్నాయనుకోండి, ఊబర్ గోలో పట్టవు. ఎందుకంటే ఊబర్ గోనే చిన్నది కాబట్టి, అవునా? అదే ఊబర్ ప్రీమియం అయితే సెడాన్ కార్ వస్తుంది, లేకపోతే SUV వస్తుంది కాబట్టి పెద్దదైతే దాంట్లో అన్ని పడతాయి. సేమ్ డెడికేటెడ్ హోస్ట్ కూడా మీకు వచ్చి ఊబర్ ప్రీమియం అండి. అది ఇంకా చెప్పాలంటే మీకు ఏదో డెడికేటెడ్ వస్తుంది చూసారా, మీకు వీకెండ్ తీసుకెళ్లాలంటే కారు రెంటల్ అనుకోండి, యాక్చువల్ అలాంటిది అనుకోండి. డెడికేటెడ్ హోస్ట్ ఏంటంటే మీకు ఒక సర్వర్ ఇచ్చేస్తాడు వాడు, ఇది మీ సర్వరు, మీ డిప్లాయ్ చేసుకోండి, మీకు కంప్లీట్ విజిబిలిటీ ఉంటుంది ఏం జరుగుతుంది ఆ ఫిజికల్ సర్వర్ మీద ఏం జరుగుతుంది అని చెప్పి మీకు కంప్లీట్ విజిబిలిటీ ఉంటుంది. వేరాస్ డెడికేటెడ్ ఇన్స్టెన్స్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు, కేవలం మీ ఇన్స్టెన్స్ మాత్రమే రన్ అవుతాయని చెప్తారు తప్పితే మనం విజిబిలిటీ ఉన్న కష్టం అనమాట. అనేది అది సర్వర్ లెవెల్ విజిబిలిటీ ఉండదు. వేరాస్ డెడికేటెడ్ హోస్ట్ అయితే మీకు ఆ విజిబిలిటీ ఉంటుంది. అగైన్ అండి, ఇట్స్ రేర్, వెరీ రేర్. నేను ఒక్కసారి అది కూడా ఒక పెన్షన్స్ సంబంధించిన ఒక కస్టమర్ వాడడం చూశాను తప్పితే ఎవరు కూడా డెడికేటెడ్ వాడరు, ఎందుకంటే అవసరం లేదు. సో ఒకసారి ఒక సపరేట్ గా మీకంటూ డెడికేటెడ్ గా సర్వర్ క్రియేట్ చేసి పెట్టాల్సినంత అవసరం ఏందండి? అవసరం లేదే. అన్లెస్ యు ఆర్ వెరీ కన్సర్న్ అబౌట్ ద ఫైల్స్ అండ్ ఎవ్రీథింగ్. స్టిల్ ఒకప్పుడు HIPAA అని ఉంది. HIPAA అంటే యుఎస్ యొక్క హెల్త్ యాక్ట్ ఉంది యాక్చువల్ గా, HIPAA. HIPAA మీరు గూగుల్ చేయొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ పోర్టబుల్ అకౌంటబుల్ యాక్ట్ ఏదో ఉందండి, సింపుల్ HIPAA అని. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే డెడికేటెడ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మాకు అని డిమాండ్ చేశారు. తర్వాత వాళ్ళు కూడా ఏం చేశారంటే పర్లేదు మనకి షేర్డ్ ఉన్నా కూడా సెక్యూర్ ఇబ్బంది లేదు, దానికి కూడా వచ్చేసారు వాళ్ళు. ఓకే, సో ఇదండి మనకి టెనెన్సీ వచ్చి షేర్డ్ అయినా మోస్ట్లీ షేర్డ్ వాడతాం. యూ హ్యావ్ డెడికేటెడ్ అండ్ డిఫాల్ట్. డెడికేటెడ్ అంటే మీ ఓన్లీ ఆ ఫిజికల్ సర్వర్ లో మీ సర్వర్స్ మాత్రమే రన్ అవుతున్నాయి కానీ మీకు విజిబిలిటీ ఉండదు. వేరాస్ డెడికేటెడ్ హోస్ట్ అయితే మీకు విజిబిలిటీ కూడా ఉంటుంది. ఎనీ క్వశ్చన్స్?
సార్ సింగిల్ అర్థమైందండి? సింగిల్ జోన్ లో ఇస్తారా సార్, లేదా మల్టిపుల్ జోన్స్ లో కూడా? ఇప్పుడు ప్రీమియం అనుకోండి సార్, ఇప్పుడు మల్టిపుల్ జోన్స్ లో మనకి ఇస్తారా ప్రతి దాంట్లో? ఇట్ ఇప్పుడు డజంట్ మన మ్యాటర్ 3 అండి. మీరు టైప్. డబ్బులు ఇప్పుడు ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేసాము, ఎక్కడ సెలెక్ట్ చేసామంటే మీకు నేను ఏ జోన్? డెడికేట్ హోస్ట్ చూసారా, అది ఫిజికల్ సర్వర్ కాబట్టి ఒక ఫిజికల్ సర్వర్ మల్టిపుల్ లొకేషన్ లో ఉండలేదు కదా. సో కాబట్టి ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ అవైలబిలిటీ జోన్ ఉంటుంది. సో కాబట్టి మీరు చెప్పాలా, నాకు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో డెడికేట్ సర్వర్ కాబట్టి ఆబ్వియస్ డబ్బులు పే చేయాల్సి వస్తుంది కదా. డబ్బులు పే చేసి ఎందుకు ఇవ్వరు చెప్పండి, బ్రహ్మాండంగా ఇస్తారు. ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్ అండి ఇక్కడ? సో ఇది ఆప్షన్ వైజ్ ఉంటుందా అండి చార్జ్? ఏమైనా మనకి ఇన్సైట్స్ ఉంటాయా? ఇన్ జనరల్ ఇక్కడ రాశాడు, ఇక్కడ ఎనేబుల్ క్లౌడ్ వాచ్ డీటెయిల్డ్ మానిటరింగ్ దర్ అడిషనల్ చార్జెస్ అప్లై అని. అలా రాస్తేనే చార్జెస్ ఉన్నట్ట ఈ వీటికన్నిటికీ కూడా? ఫర్ ఎగ్జాంపుల్ హైబర్నేట్ బిహేవియర్ మనం చేసుకున్నా, టెర్మినేషన్ ప్రొటెక్షన్ చేసుకున్నా, వీటన్నిటికీ వాడికి ఛార్జెస్ లేవు. ఇప్పుడు హైబర్నేట్ లో మీరు సెలెక్ట్ చేసినాక ఒక వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి. మీకు ఇది అనేబుల్ చేసినప్పుడు కింద చెప్పాడు చూడండి, మీకు స్టోరేజ్ లో ఉండాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్వర్ వచ్చి 16 GB ర్యామ్ ఉందనుకుందాం. ఓకే, అంటే ఆ ర్యామ్ వచ్చి హైబర్నేట్ చేసినప్పుడు ఆ 16 GB ర్యామ్ లో ఉన్నది డిస్క్ లో పెట్టాలా. మీరు డిస్క్ లో 8 GB ఉందనుకోండి, పరిస్థితి ఏంటి? సో అప్పుడు ఇబ్బంది వస్తుంది మీకు. యాక్చువల్గా దానికోసం చెప్పుంటాడు. టెర్మినేషన్ ప్రొటెక్షన్ ఫ్రీ, యాక్చువల్గా మీకు ఇబ్బంది లేదు. మానిటరింగ్ వీటికి చెప్పుంటారు. ఒకటేంటంటే ఇక్కడ ప్రతి ఒక్క దానికి చార్జెస్ ఉంటేనే ఇక్కడ పెడతారని ఏం లేదు బేసిక్ గా. ఓకే, సో అది అట్లా మనం అజ్యూమ్ చేసుకోవడానికి లేదు యాక్చువల్గా. ఓకే ఓకే అండి. నౌ మీరు ఇక్కడ చూసినట్లు డెడికేట్ హోస్టెస్ ఇవన్నీ వస్తాయండి. ఇక్కడ మీకు ఆటో ప్లేస్మెంట్ ఇవన్నీ కూడా వస్తాయి. నేను ఇప్పుడు పర్సనల్ గా ఎప్పుడు ఇది వాడలేదండి. నేను డెడికేట్ ఇన్స్టెన్స్ వాడాను కానీ ఇది వాడలేదు. బట్ అవసరం లేదండి, నేను ఇప్పుడు దాకా చూడలేదు ఎవరి దగ్గర కూడా డెడికేట్ హోస్ట్ అసలు చూడలేదు ఇప్పటిదాకా యాక్చువల్గా. డెడికేట్ ఇన్స్టెన్స్ ఏంటంటే ఆటోమేటిక్ గా వాళ్ళే అంటే ఆ పర్టికులర్ హార్డ్వేర్ లో మీ విఎమ్స్ తప్ప వేరే రన్ కావన్నమాట, అది వాళ్ళ ప్రామిస్. సో అదర్వైజ్ షేర్డే. ఈ ఎలాస్టిక్ ఇన్ఫరెన్స్ ఏంటంటే మనకి మిషన్ లెర్నింగ్ కోసం, మిషన్ లెర్నింగ్ స్టఫ్ అని కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ కావడానికి వాడుకుంటారు. ఇట్స్ లైక్ ఏ వన్ ఆఫ్ ద ఎలాస్టిక్ ఇంటర్ఫేస్, అది మనకు అవసరం లేదు. నౌ క్రెడిట్ స్పెసిఫికేషన్ అని ఉంది. దీన్ని ఇంతకు ముందు T2 T3 అన్లిమిటెడ్ అనేవాళ్ళు. ఇది ఎస్పెషల్లీ దేనికోసం వస్తుందంటే కేవలం T2 T3 మెషిన్స్ కి మాత్రమే వస్తుంది అనమాట. ఎందుకంటే T2 T3 మెషిన్స్ చిన్న సైజ్ యాక్చువల్ గా. ఎవరన్నా సడన్ గా లోడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు సమ్ పీపుల్ ఏం చేశారంటే వెబ్సైట్ కోసం వాడారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ గా లోడ్ వచ్చింది అనుకోండి, మీరు కష్టం కదా. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ క్రెడిట్ స్పెసిఫికేషన్ అన్లిమిటెడ్ అని పెట్టేసామనుకోండి, మీకు ఏమవుతుంది, నాకు T2 మైక్రో సర్వర్లు ఉన్నాయనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ లోడ్ వచ్చింది అనుకోండి, బర్స్ట్ అంటారు దాన్ని, సడన్ గా లోడ్ వచ్చింది అనుకోండి, ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది సపోర్ట్ చేసి ఆ ఎంతైతే ఎక్స్ట్రా వాడారో దానికి బిల్ వేస్తుంది. చాలా అది ఓన్లీ అగైన్ అన్నిటికీ లేదండి, ఇది ఓన్లీ మీకు T2 T3 మెషిన్స్ కి మాత్రమే. మీరు M4 M5 సెలెక్ట్ చేసి అసలు డిజేబుల్ అయిపోయింది, కనిపించదు అసలు ఇక్కడ యాక్చువల్గా. ఓకే, మామూలుగా అవసరం లేదు. ఎందుకు అంటే మీకు తెలుసు ఎంత లోడ్ వస్తుందో మీకు తెలుసు, ఆటో స్కేలింగ్ ఉంది, చాలా ఉన్నాయండి వాటి కోసం. సో కాబట్టి అటువంటిప్పుడు ఏంటంటే ఇది ఎవరు కూడా మీ ప్రొడక్షన్ అప్లికేషన్స్ తీసుకొచ్చి T2 T3 అన్లిమిటెడ్ లో ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే ప్రొడక్షన్ అనేది మనకు తెలుసు అది ప్రాణం కాబట్టి మన మన కంపెనీకి తీసుకెళ్లి మంచి కొంచెం హై అండ్ సర్వర్లు తీసుకొని పెట్టుకుంటాం. కాకపోతే కొన్నిసార్లు ఏమైనా టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ లోడ్ వచ్చినప్పుడు అది చూసుకోవాలనుకున్నప్పుడు ఇది ఎనేబుల్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఫైల్ సిస్టమ్స్ అండి. ఇది ఇంకా మనం మాట్లాడాలి, అప్పుడే కాదు. ఎప్పుడైతే నేను ఈ యాక్టివ్ డైరెక్టరీ చెప్తాను చూసారా, యాక్టివ్ డైరెక్టరీ చెప్పేటప్పుడు మీకు FSX ఫైల్ సిస్టమ్ కూడా చెప్తాను, ఒకప్పుడు ఐడియా వస్తుంది. ఓకే, నా కిందకి రండి. కిందకి వస్తే నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఉన్నాయండి. మీకు ఒక సర్వర్ కి మల్టిపుల్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అసైన్ చేసుకోవచ్చు. మినిమం 2, మాక్సిమం వచ్చి 15 అసైన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడికి వచ్చి మీకు నాకు కావాలనుకుంటే మీకు అడిషనల్ గా ఇంకో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కావాలంటే చేసుకోవచ్చు. మీరు కావాలంటే వేరే వేరే సబ్నెట్స్ లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే రెండు కూడా ఒకే అవైలబిలిటీ జోన్ లో ఉండాలి. మీకు రెండు కూడా ఒకే అవైలబిలిటీ జోన్ లో ఉండాలి. మీరు చూసినట్లయితే సో మీరు 1B 1B లో ఉన్నాయి చూడండి. ఓకే, ఇలా యూజ్ చేసుకోవాలి. సో మల్టిపుల్ పెట్టుకోవచ్చు. బట్ బిజినెస్ కేస్ ఇస్ వెరీ వెరీ రేర్ అండి, చాలా రేర్ గా అడుగుతారు యాక్చువల్గా రెండు ఇంటర్ఫేస్ ఎందుకు పెట్టుకోవాలి అనేది. బట్ ఏంటంటే మాక్సిమం వచ్చి డిపెండ్స్ అపాన్ మీ అప్లికేషన్ బట్టి మాక్సిమం వచ్చి మీకు 15 ఇంటర్ఫేస్ దాకా అసైన్ చేసుకోవచ్చు. లైక్ కొందరు ఏం చేస్తారంటే ఇలా చేస్తారండి. లెట్ మీ పుట్ వాట్ ఈస్ ద యూస్ కేస్ ఫర్ దిస్ వన్ ఈస్, ఇమాజిన్ ఇది మీ వర్చువల్ మెషిన్ అనుకోండి.
సో నేనేం చేస్తానంటే ఈ 4 ఇన్స్టెన్స్ తీసుకున్నాను అనుకోండి. యాక్చువల్గా మీరు చూస్తే 1 ఓకే. ఇలా ఉన్నాయి 4 EC2 ఈథర్నెట్ ఇన్స్టెన్స్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చి మీరు ఏం చేయొచ్చు కావాల్సి వస్తే మీ SSH మేనేజ్మెంట్కి పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే SSM మేనేజ్మెంట్. సో నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మానిటరింగ్ సపరేట్ పెట్టుకోవాలి. ఏదైనా అంటే పెద్ద అన్ని సర్వర్లకు అవసరం లేదండి. ఇమాజిన్ దిస్ ఇస్ ఏ హెవీ DB సర్వర్, చాలా పెద్ద DB సర్వర్ ఉందనుకోండి. బై ద వే మీకు హెవీ DB సర్వర్ ఉందనుకోండి. సో అంతా కూడా ఒకే దాని మీద పెడితే మీకు DB సర్వర్ ఇంపాక్ట్ అవుద్ది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మేనేజ్మెంట్ అంటే SSH కానీ ఆర్ RDP. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆర్కెల్ అయితే మీకు లైనక్స్ లో ఉంటుంది, లేకపోతే విండోస్ లో ఉంటే RDP సపరేట్ గా ఒకటి పెడతాను. మానిటరింగ్ సపరేట్ గా ఉంటుంది. ఆ తర్వాత మీకు అప్లికేషన్ కోసం సపరేట్, అంటే అప్లికేషన్ నుంచి దీని మీద యాక్సెస్ చేసి డేటా తీసుకుంటుంది. ఫైనల్ గా వచ్చి బ్యాకప్స్ కోసం ఇలా పెట్టుకోవచ్చు అండి. ఓకే, మీకు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. పర్టికులర్ ఇంటర్ఫేస్ నుంచి ఓన్లీ మానిటరింగ్ జరుగుతుంది. అవును, ఇంకేం జరగదు మీకు యాక్చువల్ గా. ఓకే. సో అడ్వాంటేజ్ అంటే నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఎక్కువ అవుతుందండి. అంటే కంజెషన్ ఉండదు కదా, కంజెషన్ లేకుండా మీకు ఈజీగా ఉంటుంది యాక్చువల్ గా. మీకు ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్ తీసేటప్పుడు మీకు ఎక్కువ కావాలండి బ్యాండ్విడ్త్, అవునా? అది మనకి మళ్ళీ ఒకే వాడితే మన అప్లికేషన్ ఇంపాక్ట్ అవుతుంది కదా, అది పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. అట్లా కాకుండా దానికి సపరేట్ గా పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు అగైన్ అన్నిటికీ అవసరం లేదండి, ఎక్కడైతే పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఉంటుందో నెట్వర్క్ మీద అనుకున్నప్పుడు ఇలా వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం అది డిఫైన్ చేసేటప్పుడు ఈచ్ ఇన్స్టెన్స్ టైప్ సర్టెన్ నెట్వర్క్ బ్యాండ్విడ్త్ అని చెప్పాడు కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక 10 అనుకోండి. ఇప్పుడు 5 ఇంటర్ఫేసెస్ పెడితే ఆ 10 అనేది స్ప్లిట్ అవుతుందా, లేదంటే ఒక్కొక్క దానికి 5 వస్తుందండి ఒక్కొక్క ఇంటర్ఫేస్. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు EBS ఇవన్నీ నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ కదా, సో వాటికి ఇంటర్ఫేస్ అది దానికి అందుకే మీకు EBS ఆప్టిమైజ్డ్ అని చెప్పాను చూసారా, అది మీకు రేపు చెప్తాను. అందుకే అది ఉందన్నమాట, అది వాడతాం. EBS ఆప్టిమైజ్డ్ ఏం చేస్తుందంటే మీకు డెడికేటెడ్ గా మీ EBS వాల్యూమ్స్ కోసం, అది అప్పుడు చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు, అందరికి కన్ఫ్యూజ్ అవుతారు. మనకి బ్యాండ్విడ్త్ పెంచుకోవడానికండి, లేకపోతే బ్యాండ్విడ్త్ పెంచుకోవడానికా, లేకపోతే ఒక బ్యాకప్ నెట్వర్క్ అంటే, లేకపోతే ఆల్టర్నేట్ నెట్వర్క్, ఒక నెట్వర్క్ డౌన్ అయితే ఇంకో నెట్వర్క్ లాగా? అందుకోసం కాదు, అసలు నెట్వర్క్ డౌన్ అవడం అనేది అసలు జరగదండి. ఫస్ట్ పాయింట్, ఇట్స్ నాట్ అవర్ డేటా సెంటర్. సో కాబట్టి వాళ్ళ రెసిలియన్స్ అది ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే నేను ఒకటే ఉందనుకోండి, ఇమాజిన్ ఈ 3 లేవు, ఒకటే ఉందనుకోండి, ఒక దాని మీద నేను మేనేజ్మెంట్, మానిటరింగ్, అప్లికేషన్, నాకు జావా అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నాయి, నేను బ్యాకప్స్ తీయాలా, నెట్వర్క్ తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టాలనుకుంటే అన్ని కూడా ఒక ఇంటర్ఫేస్ మీద లోడ్ ఎక్కువైపోద్ది కదా, దేర్ విల్ బి పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ కదా. బ్యాండ్విడ్త్ పెంచుకోవడానికి అంతే, ఇంకంతే. మీకు సపరేట్ ఒక్కొక్క రిక్వైర్మెంట్ కి సపరేట్ బ్యాండ్విడ్త్ పెంచుకోవడానికి అంటే రేదర్ దాన్ని చెప్పడం కంటే మీకు ఒక్కొక్క ఫంక్షన్ కి సపరేట్ గా బ్యాండ్విడ్త్ పెట్టుకోవడానికి. ఓకే. ఈ 5 ఇంటర్ఫేస్ సేమ్ స్పీడ్ ఉంటాయి సార్, డిఫరెంట్ స్పీడ్స్. వన్ ఈజ్ వచ్చేసి అదే డిపెండ్స్ అపాన్ ద సర్వర్ కదా. మీకు సర్వర్ పెద్ద మంచి సర్వర్ అయితే 10 GB 20 GB కూడా ఉంది, 25 GB కూడా ఉంది యాక్చువల్లీ. డిపెండ్స్ అపాన్ వాట్ సర్వర్ యు ఆర్ యూజింగ్. Okay, suppose I'm using a high-end server that is R5 like that. So I can put this interface speed is in 5 GB, 10 GB like that each interface. మీకు అక్కడ ఉంటుందండి ఆ సర్వర్ ఆధారపడి. ఇప్పుడు సర్వర్ లో డిప్లాయ్ చేసేటప్పుడు మీరు బాగా గమనించి ఉంటే, నేను బ్యాక్ వెళ్ళాను అనుకోండి, మీకు సర్వర్ చూస్ చేసినప్పుడు ఇక్కడ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఉంటే చూడండి, అది తీసుకుంటుంది, దాని అనుగుణంగా వస్తుంది మీరు ఇంటర్ఫేస్ యాడ్ చేసినప్పుడు. ఓకే, సో తర్వాత ఇంకేమున్నాయండి, కిందకు వస్తే ఇంటర్ఫేసెస్ తర్వాత మీకు వచ్చి మెటా డేటా ఉండేదండి. ఇంతకు ముందు మీ దగ్గర ఏముండేదంటే, ఇక్కడ ఇంతకు ముందు సింపుల్ గా ఇది ఒక్కటే ఉండేది అనమాట, యూజర్ డేటా అని ఒక్కటే ఉండేది.
తర్వాత ఏమొచ్చిందంటే మీకు ఈ మెటా డేటా అని వచ్చింది. రీసెంట్ గా ఎన్క్లేవ్ అని వచ్చింది. నాకు ఐడియా కూడా నైట్రో ఎన్క్లేవ్స్ అలౌ టు ప్రొటెక్ట్ ద ప్రాసెస్ హైలీ సెన్సిటివ్ డేటా. ఓకే, సో లుక్స్ లైక్ మీకు దీన్ని ఏమంటారు, ఇన్స్టెన్స్ టైప్ వచ్చి నైట్రో అంటే వేరే ఉన్నాయన్నమాట. నైట్రో ఎన్క్లేవ్ ఆ ఇన్స్టెన్సెస్ పెట్టి ఇది ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే మేబీ ఆ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ మీరు ఏమైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏమో అదేమో హైడ్ చేయడానికి. బట్ ఈ మెటా డేటా అంటే ఏంటి యాక్చువల్ గా? మెటా డేటా అంటే చెప్తాను యాక్చువల్ గా. దీనికి మళ్ళీ మెటా డేటాకి మళ్ళీ వద్దాం. కింద యూజర్ డేటా ఉంది, ఒకసారి క్యాన్సిల్ చేస్తానండి. నేను క్యాన్సిల్ చేసి నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి వస్తాను. లాంచ్ ఇన్స్టెన్స్ T2 మైక్రో T2 ఎక్స్ లార్జ్ ఉంది కదా, అంటే అది T2 అంటే హార్డ్వేర్ టైపు, ఎక్స్ అంటే అది అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఈ క్లాస్ అయిపోయినాక వీడియో ఆల్రెడీ చెప్పానండి, మళ్ళీ రిపీట్ చేసి చదవండి యాక్చువల్గా. ఓకే, 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి అది అని చెప్పి. అక్కడ మీరు ఎక్కడ ఆలోచిస్తారో నాకు అర్థం కావట్లేదు. 2-3 సార్లు చెప్పాను ఏంటండి ఇది, ఒకటి ఫ్యామిలీ అండి, లేటెస్ట్ హార్డ్వేర్, ఒకటే చీది అని 2-3 సార్లు చెప్పాను. నా ఇక్కడికి వచ్చి ఓకే, సో ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ యూజర్ డేటా ఉందనుకోండి, ఈ యూజర్ డేటా కింద మనం ఏం పెట్టచ్చు, దీన్ని బూట్ స్ట్రాపింగ్ అంటారండి. ఈ మెటా డేటాకి సర్వర్ డిప్లాయ్ అయిపోయినాక వస్తాను మెటా డేటాకి. బట్ యూజర్ డేటా అంటే ఏంటంటే మీకు బూట్ స్ట్రాపింగ్ అంటారు. బూట్ స్ట్రాపింగ్ అంటే ఏంటంటే మీరు సర్వర్ క్రియేట్ అయిపోయినాక మీకు ఏం రన్ కావాలో అది ఇవ్వచ్చు ఇక్కడ. సో నేనేం చేస్తానంటే సింపుల్ గా ఉండడానికి నేను లెట్ మీ డూ వన్ థింగ్. సో ఇక్కడ ఈ స్క్రిప్ట్ రన్ చేసి ఈ స్క్రిప్ట్ తీసుకుంటానండి. ఈ స్క్రిప్ట్ చూస్తే ఇది ఏం చేస్తుందంటే ఇది షిబాంగ్ అంటారు యాక్చువల్ గా. సో తర్వాత వచ్చి ఇది ఇవ్వాలి, షెల్ స్క్రిప్ట్ ఇచ్చేయడం మాక్సిమం ఇవ్వాలి. ఇది వచ్చి మీకు m update -y sudo, ఇది nginx 1 కాదు, ఇన్స్టాల్ nginx ఉండాలి యాక్చువల్ గా. సో తర్వాత వచ్చి మనకి సర్వీస్ nginx స్టార్ట్ అని ఉండాలి. తర్వాత దీన్ని తీసుకెళ్ళి మీకు ఒక nginx అనేది మీకు ఒక వెబ్ సర్వర్ అండి, వెబ్సైట్ ఇన్స్టాల్ చేస్తుంది. చూస్తే మీకు అర్థం అవుతుంది. రైట్ నౌ ఇదంతా కాపీ చేస్తాను. ఇలా ఇచ్చామనుకోండి, అంటే ఏం జరుగుతుందంటే ఇది యాక్చువల్ గా మీరు సర్వర్ ని డిప్లాయ్ చేసినప్పుడు సర్వర్ డిప్లాయ్ అవుతుంది. డిప్లాయ్ అయిపోయినాక ఇనిషియల్ గా మీకు ఇదంతా కూడా రన్ అవుతుంది అనమాట. సో మనం ఈ మెటా డేటా వచ్చి ఏంటి ఎనేబుల్ చేసి పెట్టడం చాలా అవసరం. అది మెటా డేటా సర్వర్ స్టార్ట్ అయిపోయాక మీకు చూపిస్తాను. నెక్స్ట్ రండి, నెక్స్ట్ స్టోరేజ్ మనం బుధవారం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ట్యాక్స్ ఏం లేదండి, ప్రాపర్ ట్యాక్స్ ఇచ్చుకోవచ్చు. చూడడానికి స్టార్టింగ్ లో ఈజీగా ఉన్నా కూడా తర్వాత ట్యాక్స్ చాలా యూజ్ అవుతాయి, మీకు స్లోగా అర్థం అవుతుంది మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇప్పుడు లాంచ్ చేస్తానండి. మీకు సర్వర్ రావాలి. సో లెట్స్ సి, ఆ సర్వర్ అప్ అయిపోయినాక ఫస్ట్ సర్వర్ స్టార్ట్ అయిపోయినాక దాంట్లో మనం ఇచ్చిన బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్ ఉంది కదా, అది రన్ అవుతుందండి. అది రన్ అయ్యి ఏం చేస్తుంది మీకు, అది రన్ అయిపోయి మీకు దాని పేరేంటి, ఏదైతే మనం చెప్పామో అది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఏది nginx అనేది ఇన్స్టాల్ కావాలా. సో చూద్దాం యాక్చువల్ గా. సో ఈ న్యూ సర్వర్ వచ్చింది కదా, టైం పడుతుందండి, వెంటనే రాదు. ఎందుకంటే సర్వర్ స్టార్ట్ అయిపోయినా కదా మీకు అది రన్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేసి సో చూద్దాం.
ఇంతకుముందు వేరే ఉండేదండి, సింపుల్ గా సర్వర్ ఎం ఇన్స్టాల్ ఎంజినిక్స్ అని ఉండేది. తర్వాత వీళ్ళు ఏంటంటే దాన్ని చేంజ్ చేశారు, చేంజ్ చేసి ఈ స్క్రిప్ట్ పెట్టాల్సి వచ్చింది యాక్చువల్ గా. మనకి ఈ స్క్రిప్ట్ ఇవ్వాల్సి వస్తుంది యాక్చువల్ గా. సో అమెజాన్ లైనక్స్, బట్ నా ఉద్దేశం ఏంటంటే లైనక్స్ ఎంజినిక్స్ 1 or 2 చెక్ చేయాలి. బట్ లెట్స్ లాగిన్ టు దిస్ సర్వర్. సార్ వన్స్ ఇన్స్టెన్స్ క్రియేట్, అది మిషన్ క్రియేట్ అయినాక ర్యామ్ ఇచ్చింటాం కదా సార్, అది ఇంకేస్ యూజర్స్ ఎక్కువైనా అనుకో ఆఫ్టర్ ఇంక్రీజ్ చేయడానికి ఉంటుందా సార్? చేయలేరండి, సర్వర్ స్టాప్ చేసి చేయాల్సి వస్తుంది, డైరెక్ట్ గా చేయలేరు. అంటే మళ్ళీ కొత్త క్రియేట్ చేయాలి, లేకుంటే అది చేంజ్ చేయొచ్చా? అది మెషిన్ ని షట్ డౌన్ చేసి చేయొచ్చు. ఓకే థాంక్స్. సర్వీస్ ఎంజినిక్స్ స్టేటస్ అన్నాం అనుకోండి, ఐ థింక్ ఇది సరిగ్గా ఇన్స్టాల్ అయ్యట్లేదండి. సో ఐ థింక్ నేను అనవసరంగా 1 తీసేసాను, 1 ఇచ్చి ఉండాల. సో అది సిస్టమ్ లాగ్ నుంచి చూడొచ్చు కదా హర్ష, అంటే ప్రాపర్ గా ఇన్స్టాల్ అయిందా లేదా అని చూడొచ్చండి. ఇంకా అప్ అయి ఉండదు యాక్చువల్గా, ఎందుకంటే తెలుస్తుంది కదా నాకు తప్పించానని. ఎం ఇన్స్టాల్ ముందు సూడో కమాండ్స్ ఏమని ఇవ్వాలా సార్? ఇవ్వాలి. మీకు బేసిక్ గా సూడో ఆల్రెడీ ఉంది కదండి, ఎం అప్డేట్ గా అవసరం లేదండి. ఎందుకంటే ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నేను తప్పించాను ఇక్కడ, మీరు చూసినట్లయితే ఎంజినిక్స్ 1 అని ఇవ్వకుండా ఎంజినిక్స్ ఇచ్చారు. రీసెంట్ గా వీళ్ళు ఏం చేశారంటే చేంజ్ చేశారండి. చేంజ్ ఏం చేశారంటే ఇంతకు ముందు మనకి అమెజాన్ లైనక్స్ 1 ఉండేది అనమాట. అమెజాన్ లైనక్స్ 1 లో నేను ఏం చేసి ఉండొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మీకు ఎం ఇన్స్టాల్ ఎంజినిక్స్ -y అని చేస్తే సరిపోయేది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదనమాట. సో కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చేంజ్ చేయడం వల్ల ఇదిగోండి ఇట్లా అమెజాన్ లైనక్స్ ఎక్స్ట్రాస్ అని చెప్పి ఇలా ఇవ్వాల్సి వస్తుంది. మామూలుగా అయితే అవసరం కూడా ఇప్పుడు సో ఇక్కడ మామూలుగా ఎలా వచ్చి ఉండాలంటే ఇక్కడ పోయి మనం రిఫ్రెష్ చేస్తే http మీకు ఇలా రావాలన్నమాట. చూసారా, వెల్కమ్ టు ఎంజినిక్స్ ఇలా రావాలన్నమాట. అయితే నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ ఎంజినిక్స్ 1 తీసేసాను. ఎంజినిక్స్ 1 తీయడం వల్ల నాకేంటంటే సరిగ్గా రాలేదు యాక్చువల్గా. ఓకే సార్ మళ్ళీ యాడ్ చేయాలంటే యాడ్ చేసా సార్ దాంట్లో. నో, ఇప్పుడు బూట్ స్ట్రాపింగ్ అనే దానికి అర్థమే అయిపోయిందా, వినండి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే యాక్చువల్ గా మీకు బూట్ స్ట్రాపింగ్ అనేది అర్థం ఏంటంటే సర్వర్ ఫస్ట్ టైం క్రియేట్ అయ్యేటప్పుడు మాత్రమే, మీరు మళ్ళీ రన్ చేయడానికి కాదు. టెక్నికల్ గా రన్ చేసుకోవచ్చు, రన్ చేయొచ్చు, కానీ మనకి సర్వర్ స్టార్ట్ అవుతుంది అనుకోండి అప్పుడు మాత్రమే ఇది ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే మీకు పనిచేస్తుంది. సో ఒకసారి సర్వర్ క్రియేట్ అయిన మళ్ళీ రన్ చేయడం ఎందుకంటే, సర్వర్ క్రియేట్ అయిపోయిన మీకు లాగిన్ చేస్తారు కదా, లాగిన్ అక్కడ రన్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు ఫెయిల్ అయిపోయింది, నేను మళ్ళీ రన్ చేయాలి, దాని అవసరం ఏంటి? సర్వర్లోకి లాగిన్ చేశాను, రన్ చేస్తాను, రన్ అయిపోతుంది. కాకపోతే మీరు చేసేటప్పుడు ఏం చేయాలి, మనం ఎలాగో నేను చేస్తాను కొన్ని రోజులు, మనం నెక్స్ట్ రాబోయే ఏఎంఐలో కానీ తర్వాత లోడ్ బ్యాలెన్స్ లో కానీ మళ్ళీ ఇన్స్టాల్ చేస్తుంటానండి. ఇది ఈ బూట్ స్ట్రాపింగ్ ఇస్తాను యాక్చువల్గా, సో ఇబ్బంది ఏం లేదు యాక్చువల్గా. సో బట్ ఏంటంటే ఇది బూట్ స్ట్రాపింగ్ అనేది అంటే యూజర్ డేటా ఈజ్ బూట్ స్ట్రాపింగ్ అని బూట్ స్ట్రాపింగ్ అంటాం. ఈ బూట్ స్ట్రాపింగ్ ఏం చేస్తుంది, సర్వర్ మీకు స్టార్ట్ అయిపోయినాక ఇంకా ఏమంటే ఇనిషియలైజేషన్ స్క్రిప్ట్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మీకు సర్వర్ స్టార్ట్ అయిపోయినాక ఇవన్నీ రన్ చేస్తుంది అనమాట, రన్ చేసి ఆటోమేటిక్ గా మీకు ఇన్స్టాల్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ టైం మీరు సర్వర్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో కొన్ని యూజర్స్ క్రియేట్ అయ్యి ఉండాలా, ప్యాకేజెస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉండాలనుకోండి, మనం ఏం చేస్తాం ఇలా వాడుకోవచ్చు. యూజర్ డేటా ఇచ్చారంటే ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఓకే, మరి మెటా డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ఎందుకు చేస్తారంటే మెటా డేటా చూపించడం కోసం. మెటా డేటా అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వర్ ఉంది, మనకి సర్వర్ డిప్లాయ్ చేసాము, ఈ సర్వర్ ఇన్ఫర్మేషన్ చాలా ఉందండి ఇక్కడ. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడి నుంచి కాకుండా నేనేం చేయొచ్చు అంటే మీకు ఇక్కడి నుంచి కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి కర్ల్ అనిస్తే అంటే చెక్ యూఆర్ఎల్ https, మీకు గుర్తుందా 169 అనేది రిజర్వ్ అని చెప్పాను, ఇందుకే వాడతాం. ఏదైనా ఏ సర్వర్ అయినా కూడా
మీరు అంటే అమెజాన్ సర్వర్ లో అదే మీరు ఉబుంటూ అనే విండోస్ వాడితే ఏంటంటే మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక ఏజెంట్ ఒకటి. ఇక్కడ చూడండి https 169.254 169.254 ఇలా ఇచ్చాను అనుకోండి. లేటెస్ట్ మెటా డేటాని ఇచ్చామనుకోండి. సో మీకు ఏం కావాలా? తప్పు చేశానా? లెట్ మీ సీ మెటా డేటా లేటెస్ట్. హోల్డ్ ఆన్. వీడేం చేంజ్ చేసాడు మళ్ళీ దీనికి కూడా. అమెజాన్ లైనక్స్ 2 వాడడమే తప్పైపోతుంది. మీకు అమెజాన్ లైనక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లైనక్స్ 2 సో ఇన్స్టెన్స్ మెటా డేటా ఉంది. సో మన కిందకు వచ్చాం అనుకోండి, కాన్ఫిగరింగ్ ఇన్స్టెన్స్ మెటా డేటా సర్వీస్ అండ్ రిట్రీవింగ్ మెటా డేటా సర్వీస్. ఓకే, మళ్ళీ ఏమైంది ఇక్కడ? లేటెస్ట్ మెటా డేటా చేంజెస్ ఏమైనా చేశాడా? సో హెచ్టిటిపి అనండి. మీరు హెచ్టిటిపిఎస్ ఇచ్చానా? చూడలేదు నేను. ఓ సారీ, ఎస్ హెచ్టిటిపిఎస్ కాదు, బై ద వే హెచ్టిటిపి ఇవ్వండి. యా, ఇక్కడికి వచ్చి మీరు లేటెస్ట్ అనివ్వండి, తర్వాత మెటా డేటా అనివ్వండి. సో దీని కింద అంతా కూడా ఇవన్నీ వస్తాయి. అంటే సేమ్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే మీకు ఇన్స్టెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా, ఒక సింపుల్ కమాండ్ ఉందండి, EC2 మెటా డేటా అన్నారు అనుకోండి, A to Z గా మొత్తం వస్తుంది అనమాట. సో అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చింది? EC2 మెటా డేటా అనేది స్క్రిప్ట్ అండి. యాక్చువల్ గా డేటా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీరు చూసారనుకోండి ఇక్కడ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పబ్లిక్ ఐపీ కావాలనుకోండి, ఇక్కడికి వచ్చి ఏది పబ్లిక్ IP4 కావాలి, ఇట్లా ఇచ్చామనుకోండి, మీకు కింద పబ్లిక్ ఐపీ వచ్చింది చూడండి. అలాగే నాకు లోకల్ IPv4 అంటే ప్రైవేట్ IP4 కావాలనుకోండి, అంటే లోపల నుంచి ఇన్ఫర్మేషన్ తీసి మీకు ఇస్తుంది అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం దీన్ని వేరియబుల్స్ గా అసైన్ చేసుకోవచ్చు అండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, లెట్ మీ షో యూ. నేను ఒక స్క్రిప్ట్ రాస్తాను, మనం స్క్రిప్ట్ కోసం వాడుకోవచ్చు. ఇక్కడ ఇలా ఇచ్చి ఓకే పబ్లిక్ IP ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేయొచ్చు అంటే, ఇలా ఇవ్వచ్చు. సో మీకు చూస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇస్తా చూడండి, ఇక్కడ తీసుకొని ఇలా వస్తుంది అనమాట. ఎకో $pip అన్నాం అనుకోండి, ఇలా వస్తుంది యాక్చువల్గా. ఓకే, అంటే వేరియబుల్స్ కి అసైన్ చేయొచ్చు. అలాగే లోకల్ IP ఉందనుకోండి, ఓకే నౌ నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎకో ద పబ్లిక్ IPs ఇట్లా ఇవ్వచ్చు అనమాట. ప్రైవేట్ IPs ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను, ఇదంతా కాపీ చేస్తాను. ఇదంతా కాపీ చేసి వెనక్కి వచ్చి నేను hello.sh అని ఇచ్చి, ఇది షెల్ స్క్రిప్టింగ్ ఇలా ఇచ్చాను అనుకోండి. చూద్దాం ఎలా రెస్పాండ్ అవుతుంది అని చెప్పి. ఓకే, ఇక్కడికి వచ్చి నేను బాష్ హలో అని ఇచ్చాను అనుకోండి, మీకు ఏ విధంగా వస్తుంది యాక్చువల్గా. సో
ఐపీ ప్రైవేట్ ఐపీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. హోల్డ్ ఆన్. నానో ప్రైవేట్ ఐపీ ఒక కర్లు ఇవ్వలేదండి, సారీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేసాం అనుకోండి, మీరు చూస్తే చూడండి, ద పబ్లిక్ ఐపీస్ అండ్ ప్రైవేట్ ఐపీస్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఈ విధంగా మనం ఏం చేసాం, ఇలా యాడ్ చేసామండి. ఇలా యాడ్ చేసి ఈ విధంగా మనం వేరియబుల్స్కి యాడ్ చేసి తీసుకు అంటే ఏంటంటే మెటా డేటా అనేది మనం రేపొద్దు ఏమైనా స్క్రిప్ట్స్ ఏమైనా రన్ చేయడానికి అనుకుంటే ఆటోమేటిక్గా మనం ఈ విధంగా వేరియబుల్స్ క్రియేట్ చేసుకుని దాని మీద స్క్రిప్ట్స్ అప్లై చేసుకోవచ్చు. దానికోసం బాగా ఉపయోగపడుతుంది మెటా డేటా. నార్మల్గా పెద్దగా వాడరు మీరు మెటా డేటా, బట్ మీకు పోర్టల్కి లేదండి, పోర్టల్కి మీకు యాక్సెస్ లేదు, దాని పబ్లిక్ ఐపీ కావాలి. మీరు ఏం చేసి ఇలా లోపలికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సర్వర్కి యాక్సెస్ ఉంది, దీనికి ఏమి సెక్యూరిటీ గ్రూప్స్ అసైన్ చేస్తారో మీకు తెలియదు, ఎందుకంటే మీకు బికాస్ ఆఫ్ సమ్ రీజన్ మీ ఐడి బ్లాక్ అయిపోయింది, పోర్టల్కి లాగిన్ చేయలేకపోతున్నారు. అప్పుడు ఎలా చేయొచ్చు? ఈ సర్వర్ యొక్క ఐపీ తీసుకోవాలనుకుంటే మనం కర్ల్ హెచ్టిటిపి ఐపీ కాదు, ఐపీ ఆల్రెడీ దగ్గర ఉంది. నా ఉద్దేశం ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ ఏం అసైన్ ఎందుకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మెటా డేటా, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్కి వచ్చారనుకోండి, AWS B27 అలౌ ఆల్ బేసిక్ ఈ విధంగా ఉంటుంది అనమాట. అందుకని ఓకే, అదే మీరు ఏ ఏఎంఐ వాడారు అని మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వస్తారు, ఏఎంఐ ఐడి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత సో 10.18.1.202 EC2 ఇంటర్నల్ ఈ విధంగా ఉంటుందండి. ఓకే, సో ఇదండి మీకు బేసిక్గా జస్ట్ ఓవర్వ్యూ అబౌట్ మనకి EC2 ఒక సర్వర్ని డిప్లాయ్ చేసేటప్పుడు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అని చూడడానికి ఇది ఉంటుంది. సో మనం డోంట్ వరీ అబౌట్ ద యూజర్ డేటా. బూట్ స్ట్రాపింగ్ ఎలాగో మనం ఆటో స్కేలింగ్ అప్పుడు చూస్తాము, తర్వాత మీకు లోడ్ బ్యాలెన్స్ అప్పుడు కూడా డిప్లాయ్ చేస్తాను, అప్పుడు మీకు చూపిస్తాను. రేపటి సెషన్లో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చి మనకి ఇక్కడ లాంచ్ టెంప్లెట్స్ అని ఉంటాయండి. లాంచ్ టెంప్లెట్స్, స్పాట్ రిక్వెస్ట్లు, ఆ తర్వాత థియరిటికల్ కొన్ని ఉంటాయి, ఇవి మాట్లాడతాం. ఇది మాట్లాడేసి EC2 అవ్వగొట్టి తర్వాత బుధవారం అండ్ గురువారం ఏం చేస్తామంటే, బుధవారం వచ్చి నా ఉద్దేశం ఏంటంటే బుధవారం వచ్చి మనం EBS ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ గురించి మాట్లాడతాము, గురువారం వచ్చి స్నాప్ షాట్స్ అండ్ AMIs గురించి మాట్లాడతాం. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రైడే క్రిస్మస్ రోజు ఉండకపోవచ్చు అండి క్లాస్ యాక్చువల్గా. సో లాంగ్ వీకెండ్ కాబట్టి అందరికీ ఇచ్చే ఛాన్స్ ఉంది లీవ్, బట్ నేను చెప్తాను, కన్ఫర్మ్ చేస్తాను. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ స్క్రిప్టింగ్ నేర్చుకోవాలండి బేసిక్. డెవాప్స్ లో పోవాలనుకుంటే కంపల్సరీ స్క్రిప్టింగ్ వచ్చి ఉండాలండి. ఎస్, స్క్రిప్టింగ్ సపరేటా సార్ మరి అది? ఏమన్నారు? ఇప్పుడు స్క్రిప్టింగ్ చేశారు, స్క్రిప్టింగ్ నేనేం చేశానండి, జస్ట్ చిన్న స్క్రిప్ట్ రాశాను అంతే కదా, స్క్రిప్టింగ్ ఎందుకు కూడా రాలేదు, 4 కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను అంతే. అవన్నీ వచ్చి ఉన్నారా సార్ అసలు? వచ్చుండాలా అంటే దాన్ని ఏం చెప్పండి. సో ఒక పొజిషన్కి అప్లై చేసినప్పుడు వచ్చుంటే వాల్యూ, స్క్రిప్టింగ్ అనేది ఆటోమేషన్ కంపల్సరీ వచ్చి ఉండాలి కదా. సో రాకపోతే ఎట్లా చెప్పండి. అందుకే తర్వాత ఎట్లా డెవాప్స్ నేర్చుకునేటప్పుడు మీకు స్క్రిప్టింగ్ నేర్చుకుంటారులేండి, ఇప్పుడు ఏం అవసరం లేకపోయినా కూడా. సో క్లౌడ్ ఒకటి నేర్చుకుంటే వర్కౌట్ కాదండి, డెవాప్స్ కూడా బాగా వచ్చి ఉండాలి యాక్చువల్గా. ఓకే సార్, ఇంకో డౌట్ సార్ నాది. హలో సార్, యాక్చువల్గా మీకు వాట్సాప్ కూడా పెట్టాను నేను. అది ఏమైందంటే యాక్చువల్గా నేను అన్ని రన్ చేశాను సార్, కానీ దాంట్లో అక్కడికి వచ్చేళ్ళకి ఎర్రర్ చూపించింది సార్ నాకు. అది ఏమి రన్ చేశారు, ఏమి ఎర్రర్ చూపించింది, ఏం కదా, కొంచెం కాంటెక్స్ట్ ఇవ్వండి. ఓకే సార్, నేను చెప్తాను. మనం పుట్టి నుంచి కనెక్ట్ అవుతాం కదా సార్, పుట్టి నుంచి కనెక్ట్ అయినప్పుడు డిస్కనెక్టెడ్, నో సపోర్టెడ్ అప్లికేషన్ మెథడ్స్ అవైలబుల్ అని వచ్చింది సార్. అవును, అది కీప్యాడ్ లో ప్రాబ్లం ఉండొచ్చా లేకపోతే ప్రాబ్లం ఉండొచ్చా? మీకు నెట్వర్క్ ప్రాబ్లం అయితే నెట్వర్క్ టైమ్డ్ అవుట్ అని వస్తుంది ఫస్ట్ పాయింట్. అవును సార్. సో మీకు దీని పేరు ఏంటి, ఒకవేళ కీ ప్రాబ్లం అయితే మీకు వచ్చిన ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
Generally, metadata is used for what purpose? ఒకవేళ మీరు స్క్రిప్టింగ్ ఏమైనా రాయాలనుకుంటే దానికోసం వాడుకోవచ్చు అండి. మీరు దాని ఐపీ అడ్రస్ బయటికి తీసి దాని మీద ఉన్న స్క్రిప్ట్ రాయాలనుకుంటే వాడుకోవచ్చు. అదొకటే నాకు తెలిసి యూస్. క్వశ్చన్స్ గైస్? మళ్ళీ ఒకసారి సమ్మరీ ఇస్తావా అండి? వీడియో చూడండి, మీకు వీడియో ఎట్లా ఇస్తాం కాబట్టి. మళ్ళీ ఫస్ట్ ఇంతసేపు చెప్పాను, నాకు గంటన్నర సేపు మాట్లాడి మళ్ళీ లాస్ట్ లో సమ్మరీ అంటే ఎట్లా మాట్లాడతాం చెప్పండి. సో మీకు ఎట్లా వీడియో ఇస్తాం కదా, రెఫర్ చేయండి. నెక్స్ట్ సార్, ఇప్పుడు మనం విపిసి కానీ పబ్లిక్ నెట్, ప్రైవేట్ డెఫినేషన్స్ అన్ని కూడా అన్ని జనరల్ కాన్సెప్ట్స్ లో కూడా ఇది మనం ఏడబ్ల్యూఎస్ ని హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి ఎనీ ప్రోడక్ట్ వెండర్ సపోర్ట్ ఏ లెవెల్లో ఉంటుందండి మనకి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా EC2 ఇన్స్టెన్స్ డౌన్ అయింది అనుకోండి, మనమే ట్రబుల్ షూట్ చేసుకుని అంతా చేసుకోవాలా? సిస్టమ్స్ లాగ్స్ లో లిమిటెడ్ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ మన వైపు నుంచి ఉండాలా? వెంచర్షిప్ AWS మనకి ఎలా హెల్ప్ చేస్తుందండి? ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు అది బగ్గో కాదో తొందరగా ఐడెంటిఫై చేసేయాలి. యాక్చువల్గా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. బేసిక్గా నా ఉద్దేశం ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ ప్రోడక్ట్ అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ ప్రోడక్ట్ అయితే నేను ఇమీడియట్ గా ఏం చేస్తానంటే నేను టికెట్ రేజ్ చేస్తానండి. ఎందుకంటే మనం ట్రబుల్ షూటింగ్ చేస్తూ ఉంటాం బేసిక్గా. ఓ దట్స్ ఫైన్, దట్స్ ఓకే. కానీ అది ఎంతసేపు పట్టుద్దో మనకి ETA తెలియదు కదా. మనకు తెలియదు ఏదో సపోర్ట్ ఒకటి తెలిసి ఉంటుంది. అందుకే నేనైతే ఏం చేస్తాను, ఇఫ్ ఇట్ ఈస్ క్రిటికల్ అయితే ఏదైనా డేటాబేస్ కానీ లేకపోతే అప్లికేషన్ కానీ ఏదైనా క్రిటికల్ అయితే ఇమీడియట్ గా ఫస్ట్ నేను ఏం చేస్తాను, నేను ట్రబుల్ షూటింగ్ పక్కన పెట్టి టికెట్ రేజ్ చేసి వాడికి ఇచ్చేస్తాను. ఇచ్చేసి వాడికి అడిగిన లాగ్స్ ని వాడికి ఇచ్చేస్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కి మీకు ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి టికెట్ రేజ్ చేసి అడిగిన లాక్స్ ఇచ్చేసి వాడు చూసుకుంటుంటాడు. సైడ్ బై సైడ్ మీరు ట్రబుల్ షూటింగ్ చేస్తూ ఉంటారు ఏంటి సంగతి అని చెప్పి. సో కాబట్టి ఒక ప్రాబ్లం మీద ఇద్దరు పని చేసినప్పుడు రిజల్యూషన్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది కదా. అట్లా చేయడం మంచిది నా ఉద్దేశం. ఓకే. అంటే నేను జస్ట్ కంపేర్ చేస్తున్నానండి. నేను అప్లికేషన్ అడ్మిన్ ఇప్పుడు ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ ని నేను IBM తో వర్క్ చేస్తూ ఉంటాను అన్ని రకాలుగాను. సో సేమ్ కైండ్ ఆఫ్ లెవెల్ సపోర్ట్ ఉంటుందా ఏంటి? జస్ట్ అసెసింగ్, కంపేరింగ్ ద సపోర్ట్ లెవెల్. ఓకే. మీ అప్లికేషన్ కి AWS సపోర్ట్ చేయదండి. వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళ అప్లికేషన్ చేయదు. మీరు టికెట్ రేజ్ అర్థమైందండి. అంటే చేసుకోవచ్చు. మీరు AWS లో పని చేస్తున్నప్పుడు టికెట్ రేజ్ చేసుకోవచ్చు. వాడు ఒకవేళ వాడు సపోర్ట్ చేస్తే చేస్తానని చెప్తా, లేదంటే లేదని చెప్తాడు అంతే. ఓకే, ఫైన్. క్వశ్చన్స్ గైస్? సో ఇప్పుడు ఒక విపిసిలో ఈ జనరల్ గా డిఫరెంట్ ఇష్యూస్ వస్తున్నాయి కదా, కొంతమంది కీ ఎర్రర్ ఆర్ వాట్ ఎవర్. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా లాగ్ అవుతుందా? అంటే వాట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు? ఇక్కడ ఎవరికి కూడా అక్కడేమి భారీ ఎత్తున ఎర్రర్స్ రాలేదండి. సో ఎక్కడో ఫండమెంటల్ ప్రాబ్లం చేస్తున్నారు, అందుకని వస్తుంది బేసిక్ గా. ఓకే, సో మీకు సిస్టమ్ లోపల జరిగితే కంపల్సరీ లాగ్ ఫైల్స్ ఉంటాయి. మీకు బయట నుంచి కనెక్ట్ అవుతున్నారు బేసిక్ గా, అవునా? బయట నుంచి కనెక్ట్ అయ్యేటప్పుడు అది AWS ఎలా లాగ్ చేస్తుంది చెప్పండి? మీరు ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతున్నారు, సర్వర్ కనెక్ట్ అవుతున్నారు, మీ ఆపరేటింగ్ సిస్టమ్ కనెక్ట్ అవుతున్నారు, మీరు కనెక్ట్ అవుతున్నారని దానికి ఎలా తెలుసు బేసిక్ గా? సో కావాలనుకుంటే ఒక దగ్గర చూపిస్తుంది మీకు. సో మీకు ప్రతి ఒక్క దానికి కూడా మీకు విపిసిలో మీరు ఏం చేయొచ్చు అంటే ఫ్లో లాగ్స్ ఎనేబుల్ చేసి పెట్టచ్చు. ఓకే, ప్రతి ఒక్క విపిసికి ఫ్లో లాగ్స్ అని ఒకటి ఉంటుంది. ఆ విపిసిలోకి పోయి ఆ ఫ్లో లాగ్స్ ఎనేబుల్ చేసామనుకోండి, ఎక్కడ ఉంటుందంటే లెట్ మీ షో దట్. ఆ ఫ్లో లాగ్స్ ఎనేబుల్ చేస్తే అదేందో చూపిస్తుంది. ఏంటి ట్రాఫిక్ వస్తుందా లేదా అని చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ జనాలకు వస్తున్న ఎర్రర్స్ ఉన్నాయి చూసారా, అది ఫండమెంటల్ ఎర్రర్స్ బేసిక్ గా. దే ఆర్ నాట్ అప్లికేషన్ ఎర్రర్స్, దే ఆర్ నాట్ ఎనీ బిగ్ ఎర్రర్స్. బేసిక్ గా లాగ్ చేసి చూడాల్సినంత ఎర్రర్స్ కాదు అవి యాక్చువల్ గా. ఎందుకంటే ఒకటి సరిగ్గా రౌటింగ్ సరిగ్గా కాన్ఫిగర్ చేయలేదు, సెక్యూరిటీ గ్రూప్ సరిగ్గా కాన్ఫిగర్ చేయలేదు, లేదా కీ సరిగ్గా కాన్ఫిగర్ చేయలేదు. సో అందరు తప్పేది ఏం లేదు. అదే మీరు అప్లికేషన్ లెవెల్ చేసినప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. సో నా యూజ్ నాకేమైందంటే, సో బేసిక్ గా నేను మా కార్పొరేట్ నెట్వర్క్ ది యూజ్ చేస్తున్నాను. సో ఒక ల్యాబ్ ఎన్వైరన్మెంట్ కి ఐ వాస్ ట్రైంగ్ టు యాక్సెస్. అప్పుడు ఒక ఫైనల్ గా ఇష్యూ ఏంటంటే VPN వల్ల ఇట్ డిడెంట్ అలౌ. సో నాకు అది తర్వాత కరెస్పాండింగ్ టీమ్ కాంటాక్ట్ అయితే దే టోల్డ్ మీ ఒక VPN ఎగ్జిట్ అయ్యి తర్వాత ట్రై చేయమని చెప్పారు. సో అన్ని ట్రబుల్ అక్కడ ట్రబుల్ చూడడానికి ఏం లేదండి. మీరు జనరల్ బేసిక్ నెట్వర్కింగ్ కదా యాక్చువల్ గా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విపిసి డిస్కనెక్ట్ చేసి ట్రై చేసి ఉండాల్సింది కదా, అయిపోయేది కదా అక్కడే ప్రాబ్లం, వాళ్ళ దాకా పోయి ఉండాల్సింది కాదుగా. సో మీరేంటంటే
ట్రై చేసే వస్తుంది యాక్చువల్గా. మేజర్ ప్రాబ్లం అయితే మీ అప్లికేషన్ వచ్చి EC2 సర్వర్ ఉంది, అది RDS డేటాబేస్ కి కావట్లేదు. అటువంటప్పుడు మీకు ఏంటంటే క్లౌడ్ వాచ్ లాగ్స్ పెట్టుకోవచ్చు, చాలా లాగ్స్ పెట్టుకొని చెక్ చేయొచ్చు. వీ హ్యావ్ లాగింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. క్లౌడ్ వాచ్ లాగ్స్ యూస్ చేసుకొని ట్రై చేయొచ్చు మీరు లాగింగ్ అనేది అడిగారంటే. ఓకే, బట్ ఈ VPC ఫ్లో లాగ్స్ అసలు ట్రాఫిక్ వెళ్తుందా లేదా ఇన్ఫర్మేషన్? ఓన్లీ ట్రాఫిక్ వస్తుందా, బయటకు వచ్చే ట్రాఫిక్, లోపలికి వెళ్ళే ట్రాఫిక్ మాత్రమే చెప్తుంది, ఇంకేం చెప్పదు. ఓకే సార్ లాస్ట్ క్వశ్చన్ అండి. సో మీరిచ్చే ఎవ్రీడే టాపిక్స్ ని మేము ప్రాక్టీస్ చేయడంతో పాటు మాకు కొంచెం అడిషనల్ గ్రిప్ నాలెడ్జ్ అయితే రావాలంటే సినారియో బేస్డ్ లో ఏమైనా ఉండడానికి ఏమైనా సజెషన్స్ ఉన్నాయండి? మీరు చూడకుండా నేను ఇచ్చిన ల్యాబ్ ఫస్ట్ కంప్లీట్ చేయండి, దట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఫస్ట్ అది ట్రై ఓకే. చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ ఈజీగానే ఉంటుంది. బై ద టైమ్ ఐ కంప్లీట్ ద కోర్స్ సగం మంది కూడా ముందు రోజు దాకా కంప్లీట్ చేస్తుంటారు. సో కాబట్టి చూసి ఎవరన్నా చేస్తారు బేసిక్ గా. సో రెఫర్ చేసుకుంటా. సో ప్లస్ మోర్ ఓవర్ మీరందరూ ఏంటంటే ఆల్రెడీ చాలా వరకు EC2 డిప్లాయ్ చేస్తుంటారు. పోన్ RDSలు, ల్యాండాలు, ఆ తర్వాత ఆటోమేషన్ చేస్తున్నప్పుడు ఒక పట్టాన మీకు రావు. సో నేను మీ అందరికి అన్ని బ్యాచ్లు చెప్పింది నేను మీ బ్యాచ్ కి చెప్తున్నాను యాక్చువల్ గా. సో నేను చెప్పింది చూడకుండా ప్రాక్టీస్ చేసినంత సేపు దట్స్ మోర్ దాన్ ఎనఫ్ బేసిక్ గా. ఎందుకంటే మీకు బొచ్చి ఎర్రర్స్ వస్తాయి కాబట్టి. ఓకే నెక్స్ట్ అండి. జనరల్ గా అంటే డిపెండింగ్ అపాన్ అప్లికేషన్, దట్స్ అన్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్. బట్ జనరల్ గా మీరు వెబ్ సర్వర్స్ కి ఆర్ అప్లికేషన్ సర్వర్స్ కి ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఫ్యామిలీ వాడతారు? అంటే ఇన్ జనరల్ లైక్ డెవలప్మెంట్ అయితే అన్ని T సిరీస్లు మీకు అన్ని డెవలప్మెంట్ టీసీ. ప్రొడక్షన్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ జావా అయితే ఏదర్ R కానీ C కానీ వాడతాము. మోస్ట్ ప్రాబబ్లీ R కానీ M కానీ వాడతాము. వెబ్ సర్వర్స్ కి మోస్ట్లీ T సిరీస్ పెడతాము యాక్చువల్ గా. T2 లార్జ్ కానీ T2X లార్జ్ కానీ. డేటాబేస్ కి వచ్చేసరికి కొంచెం C సిరీస్ పెడతాము యాక్చువల్, ఎందుకంటే కంప్యూట్ ఆప్టిమైజ్డ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. క్వశ్చన్స్? నాకు ఈ రోజు ల్యాబ్ది కాదు డౌట్, అంటే నాట్ గేట్వేది జస్ట్ మామూలుగా చిన్న డౌట్. నాట్ గేట్వే అనేది ఒక VPC లోనే ఇస్తామా, డిఫరెంట్ VPCs కూడా కనెక్ట్ చేయొచ్చా? లాజిక్ గా ఆలోచించండి. లాజిక్ అయితే అక్కడ VPC లోపలే మీరు చెప్పినట్టయితే VPC లోపల మాత్రమే కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే VPC లోపల సబ్నెట్స్, డిఫరెంట్ సబ్నెట్స్ మాత్రం కనెక్ట్ చేసుకోవచ్చు. నో మీరు నాట్ గేట్వే క్రియేట్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఉంది యాక్చువల్గా. ఏం చేస్తారు క్రియేట్ చేసేటప్పుడు? ఎలాస్టిక్ IP క్రియేట్ చేసుకుంటున్నాం. దాటి కాకుండా అటాచ్ టు సబ్నెట్ ఉంది. ఏ సబ్నెట్ అటాచ్ చేస్తారు? రెండు మూడు VPCకి అటాచ్ చేయలేరుగా. ఒక్కటే చేయగలుగుతాం. అంటే నేను ఇంకోటి అడుగుతుంది ఏంటంటే ఈ VPC నుంచి ఇంకో VPC కి కనెక్ట్ చేసుకోవడానికి ఉందా అని. అలా అనుకున్నాను. అది ఎట్లా మరి పని చేస్తుందండి? వర్కౌట్ కాదు కదా. ఓకే అంటే VPC పీరింగ్ ఉంది కదా, పీరింగ్ టైప్. VPC పీరింగ్ నేను ఏం చెప్పాను? ఇట్స్ నాన్ ట్రాన్సిట్ అని చెప్పాను కదా ఆల్రెడీ. సో ట్రాన్సిట్ పని చేయదని చెప్పాను. సో ఆబ్వియస్ గా వర్కౌట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. ఓకే, ఫైన్ దెన్. సో ప్రాక్టీస్ వెరీ వెల్. సో రేపు కలుద్దాం సేమ్ టైం. నేను చెప్తానండి మీకు ఫ్రైడే ఉంది లేదని కన్ఫర్మ్ చేస్తాను. ఓకే. అండ్ ఈ ల్యాబ్ లో బిల్లింగ్స్ ఏమైనా ఉంటాయండి? అన్నారు అసలు ల్యాబే లేదు. అర్థం కాలేదు, మీరు ఏమన్నారు? హలో, ఏం లేదండి. ఓకే. సో ఫైన్. ఓకే, సీ యూ గైస్, సీ యూ టుమారో సేమ్ టైం. యా.